మీరు అనేక అప్పుల బంధకాలలో, అనేకమైన సాతాను బంధకాలలో, చీకటి శక్తుల యొక్క బంధకాలలో, రుణ బంధకాల్లో మీరున్నారు. దేవుడు ఈ రోజున నీతో మాట్లాడి, ఈరోజే, ఈ దినమునే, ఈరోజు డేట్ చేంజ్ అయ్యేలోగా దేవుడు నీ పట్ల ఒక అద్భుత కార్యం చేసి ఆయన ఈ రోజే దేవుడు నిన్ను బంధకాల నుండి విడిపిస్తాడు. ఆయన ఈ రోజే దేవుడు నీకున్న బంధకాలన్నింటిలో నుండి విడిపించి నిన్ను స్వతంత్రురాలుగా చేయబోతా ఉన్నాడు. ఇర్మీయా గ్రంథం 40:4 రాయబడిన ప్రకారముగా, టుడే గాడ్ విల్ సెట్ యూ ఫ్రీ ఫ్రమ్ ఎవ్రీ బాండేజ్. దేవుడు నిన్ను ప్రతి బంధకాల్లో నుండి ఈ రోజున విడిపించబోతా ఉన్నాడు. ఈ రోజున యొక్క వాక్యం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతా ఉన్నది. కాబట్టి ఈ యొక్క వీడియోని మీరు మొదటి నుంచి ఆఖరి వరకు కూడా వీక్షించండి, స్కిప్ చేయవద్దు. దేవుడు నీతో మాట్లాడబోతా ఉన్నాడు. ఈ రోజున మీరు రుణ బంధకాల్లో ఉన్నారు, రోగం అనే బంధకాల్లో ఉన్నారు, అలాగనే పాపం అనే బంధకాల్లో ఉన్నారు, త్రాగుడు అనే బంధకాల్లో ఉన్నారు, వ్యభిచారం అనే బంధకాల్లో ఉన్నారు, చేతబడి, మాంత్రిక, చీకటి, అల్లరి, దయ్యపు చీకటి శక్తుల చేత పీడింపబడుతూ ఉన్నారు. దేవుడు ఈ రోజున దయ్యాల నుండి, చీకటి శక్తుల నుంచి నిన్ను విడిపించాలని, నిన్ను రక్షించాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. టుడే గాడ్ విల్ సెట్ యూ ఫ్రీ ఫ్రమ్ ఎవ్రీ బాండేజ్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలను మనం ధ్యానం చేసుకొని ముందుకు వెళ్దాము. దానికంటే ముందుగా ఈ యొక్క వీడియోని ఒక లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి. ప్రభు నీతో మాట్లాడునట్లుగా ప్రార్థన చేసుకొని మీరు కూడా సిద్ధపడి ఉండండి. ప్రభు నీతో మాట్లాడబోతున్నాడు. మొదటిగా దేవుని యొక్క వాక్యంలో ఇర్మీయా గ్రంథం 40:4 తదుపరి మార్కు సువార్త 5:1-20 మార్కు సువార్త 5:1-20. సో ఈ రెండు వాక్య లేఖనాలు మనం ధ్యానం చేసుకొని దేవుని యొక్క వాక్యంలో నుండి దేవుడు ఎలాగా ఈరోజే దేవుడు నిన్ను బంధకాల నుండి, చేతబడి, మాంత్రిక, దయ్యపు చీకటి శక్తుల నుంచి పీడింపబడుతున్న నిన్ను ఎలా విడిపించాలో, దేవునికి ఎలా విడిపించబోతున్నాడో దేవుడు నీకు బోధించబోతా ఉన్నాడు. ఇర్మీయా గ్రంథం 40:4 ఆలకించుము, ఈ దినమున నేను నీ చేతుల సంఖ్యలను తీసి నిన్ను విడిపించుచున్నాను. ఈ దినమున దేవుడు నీ చేతుల సంఖ్యలను తీసి నిన్ను విడిపించబోతా ఉన్నాడు. ఎలాంటి నీ చేతుల్లో ఎలాంటి సంఖ్యలు ఉన్నాయో, దేవుడు నిన్ను ఎలా విడిపించబోతున్నాడో వాక్యంలో నుండి మరింతగా చదువుకొని ముందుకు వెళ్దాం. మార్కు సువార్త 5వ మొదటి నుండి ధ్యానం చేసుకుందాం. వారా సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకడు సమాధి నుండి వచ్చి ఆయనకి ఎదురుపడెను. వాడు సమాధుల్లో వాసం చేసేవాడు. సంఖ్యలతోనైనను ఎవడును వాడిని బంధింపలేకపోయాను. పలుమారు వాని కాళ్ళకును చేతులకు సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి కాలి సంఖ్యలను తుత్తినీలుగా చేసిన గనుక ఎవడనూ వానిని సాధుపరచలేకపోయాను. వాడు ఎల్లప్పుడూ రాత్రింపగళ్ళు సమాధుల్లోనూ కొండల్లోనూ కేకలు వేయచ్చు, తను తాను రాళ్లతో గాయపరుచుకొనుచూ ఉండెను. వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు సర్వోన్నతుడై దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకుమని దేవుని పేరట నీకు ఆనపెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుషుని విడిచిపోమ్మని వానితో చెప్పెను. మరి ఆయన నీ పేరేమని వారిని అడగగా, నా పేరు శానా, ఏలైనగా మేము అనేకులమని చెప్పి తమ్ము నా దేశం నుండి తోలివేయవద్దని ఆయన మిగులు బతిమాలుకొనెను. అక్కడ కొండ దగ్గర పందులు పెద్ద మంద మేయుచుండెను గనుక ఆ పందుల్లో ప్రవేశించినట్లు మమ్మను వాటి యొద్దకు పంపుమని ఆ దయ్యములు ఆయన బతిమాలుకొనెను. యేసు వాటికి సెలవీయగా అపవిత్రాత్మలు వారిని విడిచి పందుల్లో ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ప్రపాతం నుండి సముద్రపు ధరిని వడిగా పరిగెత్తుకొని పోయి సముద్రంలో పడి ఊపిరి తిరుగుగా చచ్చెను. ఆ పందులు మేపుచున్న వారు పారిపోయి పట్టణములోను గ్రామంలోను ఆ సంగతి తెలియచేసిరి. జనులు జరిగినది చూడ వెళ్ళి యేసునొద్దకు వచ్చి, సేనాను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై కూర్చుని ఉండుట చూచి భయపడిది. జరిగినది చూచిన వారు దయ్యములు పట్టిన వానికి కలిగిన స్థితియు పందుల సంగతి ఊరి వారికి తెలియచేయగా తమ ప్రాంతములు విడిచిపోమ్మని ఆయన బతిమాలు కొనసాగరి. ఆయన ధోని ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తన్నుండనిమ్మని ఆయన బతిమాలు కొనను గాని ఆయన వానికి సెలవేయక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభుని యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నింటినీ వారికి తెలియచేపమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపోలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. ప్రియా దేవుని బిడ్డలారా, చూడండి, ఒక దేశానికి యేసు ప్రభు వారు వెళ్ళారు. పడవ దిగగానే ఆయనకి ఎదురుగా ఒక అపవిత్రాత్మ పట్టిన ఒక వ్యక్తి, అనగా ఒక దయ్యం పట్టిన వాడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకి ఎదురుపడ్డాడు. అతడు సమాధుల్లో వాసం చేస్తూ ఉన్నాడు, సమాధుల్లో ఉంటున్నాడు. అందరూ కూడా ఆయన్ని సంఖ్యలతో బంధించాలని చూశారు. చాలాసార్లు చాలామంది కాళ్ళకి చేతులకి సంఖ్యలు వేసి బంధించారు. కానీ చేతి సంఖ్యలు అంటే ఇనప సంఖ్యలు కూడా, కాలికొన్న సంఖ్యలను కూడా తుత్తునీలుగా తెచ్చేసేసాడు. కాబట్టి ఎవరు కూడా అతన్ని సాధుపరచలేకపోయారు. ఎప్పుడు రాత్రి లేదు, పగలు లేదు, సమాధుల్లో కొండల్లో కేకలు వేస్తా
ఆయన గాయపరుస్తూ ఉంటాడు. సో ఇతరులు కూడా గాయపరుచుకుంటూ ఉంటాడు. చూడండి, ఒక వ్యక్తిని దయ్యము ఆవరించినప్పుడు, ఒక వ్యక్తి జీవితంలో చేతబడి మాంత్రిక దురాత్మ శక్తుల యొక్క ప్రభావం ఉన్నప్పుడు, దయ్యం ఒక వ్యక్తిని పట్టి పీడించేటప్పుడు అతను ఎలా ఉంటాడు అంటే సమాధుల్లో ఉంటాడు. చాలామంది చూడండి, చీకటి ప్రాంతాల్లో, సమాధుల్లో, అలాగనే అనేకమైన భయంకరమైన ప్రదేశాల్లో తిరుగుతూ ఉంటారు. సో దయ్యాలు ఏం చేస్తాయంటే మిమ్మల్ని ఆ రకంగా నడిపిస్తాయి. కాబట్టి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళమాకండి, సమాధుల్లోనే ఉంటాడు. అలాగే సంకెళ్లతో ఎవరు కూడా అతను బంధించలేకపోయారు. కాళ్ళకి చేతులకి సంకెళ్ళు వేసి బంధించిన ఆ చేతి సంకెళ్ళు తెంచివేసి కాళ్ళు సంకెళ్ళు తుత్తినీలుగా చేసి మూలాన అతను ఎవరూ సాధుపరచలేకపోయారు. ఈ రోజున నీ కుమారుడో, నీ కుమార్తె, లేకపోతే నీవే లేకపోతే నీ భార్యో, నీ బంధువులో, నీ స్నేహితులు ఎవరొకరు ఈ దయ్యాల చేత పీడింపబడుతూ ఎవరు కూడా మిమ్మల్ని సాధుపరచలేని స్థితికి మీరు వెళ్ళిపోయారు. ఎవరు కూడా మిమ్మల్ని బాగు చేయలేని స్థితిలోనికి మీరు వెళ్ళిపోయారు. ఎవరు కూడా మిమ్మల్ని మంచిగా చూడలేని స్థితిలోనికి మీరు వెళ్ళిపోయారు. దేవుడు ఈ రోజున నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి రాత్రి పగలు కూడా సమాధుల్లో, కొండల్లో కేకలు వేయచ్చు, తాను రాళ్లతో గాయపరుచుకొని ఉన్నాడు. ఆయన ఇతరులు గాయపరుచుతా ఉన్నాడు. అలాగనే ప్రియా దేవుని బిడ్డ తాను గాయపరుచుకుంటూ ఉన్నాడు. చూడండి, దయ్యాలు పట్టిన వాళ్ళు ఎప్పుడు కేకలు వేస్తూ ఉంటారు. ఎవరు బంధించిన దగ్గర వాళ్ళు ఉండరు. అనేకమైన అపవిత్రమైన స్థలాల్లో తిరుగుతూ ఉంటారు. అలాగనే ఇతరులు గాయపరుస్తూ తాము గాయపరుచుకుంటూ ఉంటారు. ఒకవేళ నీవే ఇలాంటి పొజిషన్లో ఉన్నట్లయితే, నీవు యేసు ప్రభు వారిని చూసినట్లయితే, యేసు ప్రభు వారి యొద్దకు వచ్చినట్లయితే, చూడండి, పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేం పని, నన్ను బాధపరుచుకోమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నాను బిగ్గరగా కేకలు వేశాను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుషుని విడిచిపోమని వానితో చెప్పాను. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారికి ఎప్పుడైతే ఈ యొక్క లోపల ఈ వ్యక్తిని దయ్యాలు పెట్టి పీడిస్తూ ఉన్నాయి, ఆ దయ్యాలు పెట్టి పీడింపబడుతున్న ఆ వ్యక్తిని ఎప్పుడైతే యేసు ప్రభు వారు చూశారో, వెంటనే ఆయనలో ఉన్న దయ్యాలన్నింటినీ కూడా బయటికి వెళ్ళిపోమని ఆజ్ఞాపించారు. ఆయన అపవిత్రాత్మ ఈ మనుషుని విడిచిపోమని వానితో చెప్పాను. చూడండి, ఈ అపవిత్రాత్మను పట్టిన వ్యక్తిని ఎంతో మంది బాగు చేయాలని చూశారు, కానీ ఎవరు బాగు చేయలేకపోయారు. కానీ అట్ ద ఫస్ట్ టైం యేసుప్రభు వారు ఎదుర్కొన్నప్పుడు, యేసుప్రభు వారికి ఎదురుపడినప్పుడు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టాడు యేసుప్రభు వారు. ఈ రోజున నిన్ను వేధిస్తున్న చేతబడి మాంత్రిక దురాత్మ దయ్యపు కార్యాలు, చూడండి, మీ జీవితంలో కూడా గాయాలు ఉన్నట్లయితే, మీ ఇంట్లో కూడా గొడవలు అవుతూ ఉన్నట్లయితే, మీ ప్రియులు ఈ రకంగా తిరిగి చూడండి, తాగుతూ వ్యభిచారం చేస్తూ భయంకరంగా పాపపు కార్యకలాపాలలో తిరుగుతూ ఉన్నవాళ్ళు, ఒంటి నిండా పచ్చబొట్లు పొడిపించుకొని పబ్జీలు అంటూ, అలాగనే ఫ్రీ ఫైర్ అంటూ అనేకమైన గేమ్స్ ఆడుతూ, అలాగనే అనేకమైన ప్రదేశాల్లో తిరుగుతూ చెప్పా పెట్టకుండా ఇష్టానుసారంగా ఉండే ఈ యొక్క వ్యక్తులందరూ కూడా ఈ రకమైన వ్యక్తులే. కాబట్టి ప్రియా దేవుని బిడ్డ, ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ నీ కుమారుడో, నీ భార్యో, నీ కుమార్తె, నీ కుటుంబంలో ఉన్న వాళ్ళు ఎవరైనా, స్నేహితులైన, బంధువులైనా, ఇరుగువారైనా, పొరుగువారైనా, ఎవరైనప్పటికీ నీవే ఇలాంటి స్థితిలో ఉంటే నీలో దయ్యం ఉన్నది. దయ్యం నిన్ను వేధిస్తుంది, నీ కుటుంబాన్ని అల్లాడిస్తుంది, నీ కుటుంబాన్ని నాశనం చేయాలని ఆ దయ్యాలన్నీ కూడా నీ వెంట తిరుగుతూ ఉన్నాయి. వీటిని నీ జీవితంలో వెళ్ళగొట్టడం నీకు అసాధ్యము. ఏ మనిషి, ఈ లోకంలో ఉన్న ఏ మనిషి, ఏ ధనవంతుడు, ఏ రాజకీయ నాయకుడు, ఎవ్వరి వల్ల కూడా కాదు. నీ ఇంటికి పట్టిన పీడ పోవాలి, నీ ఇంటికి పట్టిన దయ్యం పోవాలి, నీ ఇంట్లో ఉన్న దిష్టి పోవాలి, నీ ఇంట్లో ఉన్న అపశకనాలు పోవాలి, శాపాలు పోవాలి, అన్నీ బాగుండాలి అంటే. చూడండి, ఒక్కొక్క ఇంట్లో వరుసగా హత్యలు జరుగుతూ ఉంటాయి, ఒక్కొక్క ఇంట్లో వరుసగా ఆత్మహత్యలు జరుగుతూ ఉంటాయి, ఒక్కొక్క ఇంట్లో వరుసగా వ్యభిచార క్రియలు జరుగుతూ ఉంటాయి, ఒక్కొక్క ఇంట్లో వరుసగా నాన్ స్టాప్గా విపరీతమైన పెళ్ళిళ్ళు, భయంకరమైన పెళ్లిళ్ళు జరుగుతూ ఉంటాయి. పితరుల శాపాలు, రోగాలు, దయ్యాలు, పీడితమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నావు. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. రాత్రులు కూడా నిద్ర పట్టుకోకుండా కేకలు వేస్తూ, నిద్ర కోసం అటు ఇటు మనశ్శాంతి లేకుండా తిరుగుతూ పరిగెడుతూ ఉన్నావు. ఈ రోజున దేవుడు నిన్ను ఎదుర్కొంటున్నాడు. నీలో ఉన్న దయ్యాన్ని ఆయన వెళ్ళగొట్టాలనుకుంటున్నాడు. ఆయన నీ పేరని ఏంటి అని ఆ రోజున ఆయన అడిగినప్పుడు సేన అనగా అనేకులు అని అర్థం. అంటే సుమారుగా 2000+ ఈవిల్ స్పిరిట్స్ అనేవి ఆ వ్యక్తిని ఆవరించాయి. మరి ఈ రోజున నిన్నో, నీ కుటుంబాన్నో, నీ జీవితాన్నో ఎన్ని దయ్యాలైతే ఆవరించి ఉన్నాయో ఆ దయ్యాలన్నీ కూడా యేసుక్రీస్తు నామంలో ఈ రోజున నీ యొద్ద నుండి వెళ్ళిపోతున్నాయి. ఎందుకనగా ఈ దినమున నీ చేతుల సంఖ్యలను ఆయన తెంచివేయబోతా ఉన్నాడు. సో ఆ దేశంలో నుండి తోలివేయవద్దని యేసు ప్రభు వారిని ఈ 2000+ దయ్యాలన్నీ కూడా వేడుకుంటా ఉన్నాయి. అక్కడ కొండ దగ్గర పందులు పెద్ద మంద మేయిచా ఉంది. అక్కడ కొండ ఉంది, ఆ కొండ దగ్గర పందులు అక్కడ ఉన్నాయి. ఒక మంద ఉంది, సుమారుగా 2000+ ఉన్నాయి పందులు. ఆ పందుల్లోకి మేము వెళ్తామని చెప్పి అపవిత్రాత్మ శక్తులన్నీ కూడా కేకలు పెట్టి యేసు ప్రభు వారిని బతిమలాడినప్పుడు అవి ఆ పందుల్లోకి వెళ్ళిపోవాలని సెలవేగా అపవిత్రాత్మలన్నీ కూడా అతన్ని విడిచిపెట్టి పందుల్లోకి వెళ్ళిపోయినాయి. అనగా దయ్యాలు ఏంటంటే అపవిత్రమైన జంతువుల్లో కూడా వెళ్తూ ఉంటాయి. చాలామంది ఏం చేస్తారంటే పందులను
తింటారు. ప్రియా దేవుని బిడ్డ, పందిని ఎప్పుడు తినవద్దు, ఆ మాంసాన్ని ఎప్పుడు కూడా తినవద్దు, ఆ మాంసాన్ని ఇంటికి తీసుకురావద్దు. అది శాపగ్రస్తమై ఉన్నది, అది దయ్యాలకు సంబంధించినది. కాబట్టి దాని యొక్క రక్తం కానీ దాని యొక్క ఏది కూడా మీరు తినడానికి వీలు లేనే లేదు. అలాగనే చాలామంది ప్రియా దేవుని బిడ్డలారా, కొంతమంది రక్తాన్ని కూడా తిని త్రాగుతూ ఉంటారు. సో రక్తాన్ని తినద్దు, త్రాగద్దు. అది కూడా దయ్యాలను నీ ఇంటికి తీసుకొచ్చేలాగా అది కూడా నీకు చాలా ఇబ్బందిని కలుగు చేస్తుంది. కాబట్టి పంది మాంసం అనేది మీరు ఏమాత్రం తినవద్దు. సో కొంతమంది ఎలుకల్ని, పందికొక్కుల్ని కూడా తింటూ ఉంటారు, అలాంటివి కూడా తినవద్దు. సో అలాగనే ప్రియా దేవుని బిడ్డలారా, ఆ 2000+ ఆ శాన దయ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ పందుల్లోకి రాగానే అవి సముద్రపు దరిని, అంటే ఒడిగా పరిగెత్తుకుని పోయే దయ్యాలని కేకలు వేసుకొని ఆ సముద్రంలో పడి చచ్చిపోయాయి అన్నమాట. ఇవన్నీ కూడా పందులు మేపుచున్న వాళ్ళకి పెద్ద నష్టం కలిగింది. పట్టణాల్లో, గ్రామాల్లో ఈ సంగతి చెప్పి పారిపోయారు. అందరూ కూడా జనులందరూ కూడా ఏమైందా అని చూడడానికి వెళ్ళారు. అక్కడ చూస్తే శానా అనే దయ్యాలు పట్టినవాడు బట్టలు ధరించుకున్నాడు. అంతకుముందు బట్టలు లేవు. అలాగే స్వస్థచిత్తుడే కూర్చుండి ఉండుట చూచి భయపడ్డారు. చూడండి, ఈ దయ్యాలు పట్టిన వాడికి ఉన్న అలవాటు ఏంటి అంటే తన్ను తాను గాయపరుచుకుంటాడు, ఇతరుల్ని గాయపరుస్తాడు. బట్టలు లేవు, కేకలేస్తాడు, రాత్రి పగలు తిరుగుతానే ఉంటాడు. కొంతమంది ఇదే బాణలో ఉంటారు. కొంతమంది బట్టలు వేసుకోలు, ఆడవాళ్ళు మగవాళ్ళు చినిగిపోయినట్లుగా బట్టలు ఒంటి నిండా ధరించరు. సో ఫ్యాషన్ అంటూ కూడా ప్రియా దేవుని బిడ్డలారా, లోపలుండే శరీర భాగాలు కనబడనివి కూడా కనపడేటట్లుగా వేసుకునేలాగా ప్రేరేపించేది కూడా, బట్టలు సరిగ్గా ధరించుకోకుండా చేసేది కూడా దయ్యాలే. సో ఒక రకంగా ఈ బట్టలు సరిగ్గా ధరించుకోకపోవడం కానీ, లేకపోతే రాత్రి పగలు కేకలు వేయడం కానీ, ఇతరులు కొట్టడం, లేకపోతే వాళ్ళని గాయపరుచుకోవడం, అలాగనే పరిగెత్తడం, ఒక దగ్గర ఉండకుండా ఉండడం, ఇలాంటి క్రియలన్నీ కూడా చేస్తా సమాధుల్లో, అలాగే అనేకమైన శాపక శ్మశానాల్లో తిరిగే కొంతమంది ఉంటారు. అయితే వీళ్ళని నిన్ను దయ్యాలు వెంటాడుతున్నాయి. ఒకటి కాదు, చాలా దయ్యాలు నిన్ను వెంటాడుతున్నాయి. జాగ్రత్తగా ఉండు. దేవుడు నిన్ను బాగు చేయగలడు. చూడండి, ఆ దయ్యాలు పట్టినవాడు బట్టలు ధరించుకున్నాడు, స్వస్థచిత్తుడయ్యాడు. నిన్ను కూడా నిండు బట్టలు ధరించుకొని రక్షణ వస్త్రాలను దేవుడు నీకిచ్చి నీ జీవితాన్ని కూడా బాగు చేయాలని అనుకున్నాడు. అనేక మంది అతను బాగు చేయాలనుకున్నారు, కానీ ఎవరి వల్ల కాలేదు. డాక్టర్స్ వల్ల అవల, లేకపోతే బాబాల వల్ల అవల, దయ్యాలు మాంత్రికుల వల్ల అవల, ఎవరి వల్ల అవల. ఎలాంటి తాయితులు కానీ ఎలాంటి కానీ నేను ఏం చేయలేకపోయి, ఏ తాయితులు నిన్ను ఏం చేయలేవు, లేకపోతే ఎలాంటి మొక్కుబళ్ళు నిన్ను ఏం చేయలేవు, ఏ నీళ్లు నిన్ను బాగు చేయలేవు, ఎక్కడికి వెళ్ళినా నీకు స్వస్థత జరగదు. ఏ మనిషి, ఏ డాక్టర్ నిన్ను బాగు చేయలేడు. నజరేయుడైన యేసు ప్రభు వారు మాత్రమే నిన్ను కానీ నీ కుటుంబాన్ని కానీ బాగు చేయగలరు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు దయ్యాలు పట్టిన వాడిని, అలాగే అక్కడ జరిగిందంతా కూడా చూసి భయపడి ఆయన వెళ్ళిపోమన్నారు. ఆయన ధోని ఎక్కి వెళ్ళిపోయేటప్పుడు అప్పుడు ఆయన, ఆ వ్యక్తి, స్వస్థత కలిగిన వ్యక్తి అంటున్నాడు కదా, నీ వద్ద నేను ఉంటాను అంటే నా దగ్గర నువ్వు ఉండొద్దు. నువ్వు వెళ్ళి నీకేమైతే జరిగిందో నీ ఇంటి వారి వద్దకు వెళ్ళి నీకు జనికిరియాన్ని దేవుడిని ఎందుకు కనికరపడి నీకు చేసిన ఉపకార్యములన్నీ వారికి తెలియచెప్పమని చెప్పగా యేసుప్రభు వారిని విడిచి ఆయన తనకు జరిగినదంతా దెకపోలి అనే ప్రాంతం అంతా ప్రకటించినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఈ రోజున దేవుడు నీకు, నీ కుటుంబానికి దేవుడు ఏదైనా కనికరపడి కార్యాలు చేస్తాడు. నీ యందు దేవుడు కనికరపడుతున్నాడు. ఈ రోజున నీకు దేవుడు కార్యాలు జరిగించబోతా ఉన్నాడు. అలాగనే దేవునికి చేసే కార్యాలన్నీ కూడా మీరందరూ కూడా తెలియపరచండి. మీ సాక్ష్యాన్ని అనేకులు కూడా తెలియపరచండి. సో ఈ రోజున దేవుడు నీకు ఉన్న సంఖ్యలను విడిపించి నిన్ను బాగు చేసి నిన్ను ఆశీర్వదించబోతా ఉన్నాడు. అలాగే నీ కుటుంబాన్ని దేవుడు దీవించబోతా ఉన్నాడు. ఈ యొక్క మాటలు మీరు విన్నారు. నా ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. మాంత్రిక, చేతబడి, చిల్లంగి, దయ్యపు, చీకటి, అంధకార శక్తులు మీకు ఒకవేళ కలిగినట్లుగా అనుమానం ఉంటే ఎవ్వరు మిమ్మల్ని బాగు చేయలేరు. దయచేసి స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి, ఒక నెంబర్కి వాట్సాప్ ఉంటుంది, ఒక నెంబర్కి ఏమన్నా నార్మల్ నెంబర్, మీరు ఫోన్ చేసి ఉచితంగానే ప్రార్థన చేయించుకోవచ్చు. అలాగే ఉచితంగానే మీ ప్రార్థన అవసరం తెలియపరచవచ్చు. మీ కొరకు ప్రార్థన చేయబడిద్ది. అలాగనే ప్రియా దేవుని బిడ్డలారా, చూడండి, దయ్యాలు పట్టిన వారి యొక్క క్రియలు, అంటే దయ్యాలు నిన్ను వెంటాడుతున్నాయి, నీ ఇంట్లో ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటంటే ఎప్పుడు గొడవలు, కేకలు అవుతుంటే ఒక దగ్గర ఉండరు, ఒంటి మీద బట్టలు సరిగ్గా ఉండవు. అలాగనే గాయం చేయడమో, గాయపరచడమో, లేకపోతే ఇలాగా చేయడం జరుగుతుంది. అలాగే ఎవరు కూడా బాగు చేయలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. పూర్తిగా అవుట్ ఆఫ్ మైండ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇలాంటి పరిస్థితి మీకు కలిగింది, ఇలాంటి భయంకరమైన స్థితిలో మీరు ఉన్నారు అంటే ఈ రోజున దేవుడు తిరగకూడని ప్రదేశాల్లో మీరు తిరుగుతూ ఉన్నారంటే, ఇలాగ మీరే కాదు ఎవరైనా ఉన్నా హెల్ప్ చేయండి. దేవుడు మీకు సహాయం చేస్తాడు, మిమ్మల్ని విడిపిస్తాడు. ఆయన ఈ దినమున నీ చేతి సంఖ్యలను విడిపించి నిన్ను బాగు చేయను గాక. కామెంట్స్లో యేసయ్య ఈ దినమున నన్ను బాగు చేస్తాడు, యేసయ్య ఈ దినమున నన్ను విడిపిస్తాడు అని కామెంట్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోని ఒక లైక్ చేయండి, సేవ్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటకి దేవుని యొక్క వాక్యాన్ని వింటూ మీరు బలపడండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఎవ్రీ డే 12 గంటకి ఒక మంచి వర్తమానాలు ఈ యొక్క ఛానల్లో మీకు అవైలబుల్ అవుతాయి. వేచి ఉండి తప్పకుండా చూడండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. మీ దుఃఖము సంతోషంగా మార్చబడబోతా ఉన్నది. మీరు
సంతోషంగా ఉండబోతా ఉన్నారు. దేవుడు మీ కన్నీటిని తుడిచి ఖచ్చితంగా దేవుడు మీకు సంతోషాన్ని కలుగు చేయబోతా ఉన్నాడు. నీ దుఃఖ దినములు సమాప్తం అవబోతా ఉన్నాయి. అలాగనే ఇప్పుడు దుఃఖపడుతున్న మీరు ఖచ్చితంగా త్వరలో దేవుడు మీ నోటి నిండా మీకు దేవుడు నవ్వును కలుగు చేసి ఆనందంగా ఉండబోతా ఉన్నారు. ఈ రోజున ఎంతో మనోవేదనతో, ఎంతో బాధతో, ఆందోళనతో, కన్నీటితో, భయంకరమైన డిప్రెషన్లో ఉన్న నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీకు దేవుడు చెప్తున్నాడు, నీవు ఈ రోజున దుఃఖపడుతున్నావు, బాధపడుతున్నావు, వేదన పడుతున్నావు, అయితే నీ దుఃఖము సంతోషంగా మార్చబడబోతా ఉన్నది అని. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురని రాయబడిన ప్రకారంగా ఈ రోజున దుఃఖపడుతున్న నీతో దేవుడు చెబుతున్న మాట ఏంటో తెలుసా? ప్రభు నిన్ను ఓదార్చబోతా ఉన్నాడు. ప్రభు నిన్ను ఆదరించబోతా ఉన్నాడు. తల్లి తన బిడ్డలను ఆదరించినట్లుగా, తండ్రి తన బిడ్డల ఎడల కరుణ చూపించినట్లుగా దేవుని ఎడల కరుణ చూపించాలనుకుంటున్నాడు. ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా ఆఖరి వరకు కూడా చూడండి. యువర్ సాడ్నెస్ విల్ బి టర్న్డ్ ఇంటూ జాయ్. సో నీ సాడ్నెస్ ఏదైతే ఉందో అది జాయ్గా మార్చబడబోతా ఉన్నది. సో ఈ యొక్క వీడియోని ఆఖరి వరకు కూడా వీక్షించండి. దానికంటే ముందుగా ఒక లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో ఉంచండి. అలాగనే ఆలస్యం లేకుండా మనం వాక్యంలోకి వెళ్దాం. ఈ యొక్క వీడియో ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండబోతా ఉన్నది. ఇందులో ఉన్న వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడి నీ జీవితంలో గొప్ప వెలుగుని దేవుడు ఉంచబోతా ఉన్నాడు. కనుక ఈ రోజున ఎందుకో ఈ యొక్క వీడియోని అనుకోకుండా నువ్వు ఓపెన్ చేసావు, తెలియకుండానే చూస్తున్నావు. ఎందుకో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో ముచ్చటించాలనుకుంటున్నాడు. దేవుడు నీ ఎడల కార్యం చేయాలని కావాలనే దేవుడే ఈ యొక్క వీడియోని యొద్దకు నడిపించాడు. కాబట్టి విశ్వసించు, సంతోషించు. ఈ నెలలో దేవునికి సంతోషాన్ని కలుగు చేయబోతున్నాడు. 6 100 106 ఇది ఏమైనా కానీ ఈ క్రిస్మస్ లోపు నీవు నవ్వుకుంటావు. ఎలాగంటే నోటి నిండా నవ్వుకొని సంతోషపడబోతున్నావు. అంత సంతోషకరమైన సువర్తమానాలు దేవునికి వినిపించబోతా ఉన్నాడు. ప్రభు యొక్క దినము రాకమునుపే దేవుడు నీ పట్ల కార్యం చేయబోతున్నాడు. సో వాక్యంలోనికి మనం వెళ్దాం. చూడండి, కీర్తన గ్రంథం 90 అధ్యాయం 15వ వచనం. కీర్తన గ్రంథం 15వ వచనం చూడండి. నీవు మమ్మను శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడు అనుభవించిన ఏండ్ల కొలది మమ్మను సంతోషపరచుము. నీ సేవకులకు నీ కార్యం కనపరచుము, వారి కుమారులకు నీ ప్రభావం చూపింపు. మా దేవుడే యెహోవా ప్రసన్నత మా మీద ఉండునుగాక. మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని స్థిరపరచుము. చూడండి, ఎన్నో దినాల నుండి శ్రమలు అనుభవిస్తున్నారు. ఎన్నో ఏండ్ల కొలది కీడును అనుభవిస్తూ ఉన్నారు. అయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ శ్రమ దినాలు అనేవి మీ జీవితంలో నుండి తొలగించి నీ దుఃఖ దినాలు సమాప్తం చేసి దేవుడు నీకు ఆనందాన్ని కలుగు చేయబోతా ఉన్నాడు. అలాగనే కీడు అనుభవించారు. ఎన్ని రకాల కీళ్ళు అయితే ఉన్నాయో అన్ని రకాల కీడులు, నష్టాలు, వేదనలు, బాధలు, గొడవలు, అల్లర్లు, పోలీస్ స్టేషన్లు, కోర్టులు, గందరగోళం, ఆందోళన, వేదన, బాధ, దుఃఖము, సమస్యల వెంబడి సమస్యలు, అనేక నిందలు, ఈ అనేక ఏండ్ల కొలది మీరు అనుభవిస్తూనే ఉన్నారు. దేవుడు చెప్తున్నాడు, దేవుడు తన కార్యాన్ని పట్ల చూపించి, ఆయన ప్రభావాన్ని నీ బిడ్డలకు చూపించి, ఆయన ప్రసన్నత నీ మీద ఉంచి నీకు దేవుడు చేతి పనిని స్థిరపరుస్తున్నాడు. ఎస్, ఉద్యోగం కోసం ఒకవేళ ప్రయత్నం చేస్తున్నారేమో, ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తున్నారేమో, ఉద్యోగం ఉంటుందో లేకపోతే అది డిస్మిస్ అవుద్దో ఉద్యోగం ఉంటుందో లేకపోతే డిస్మిస్ అవుద్దో తెలియని పరిస్థితిలో మీరున్నారు. ప్రభు మీతో చెప్తున్నాడు, ఇదిగో నా కార్యాన్ని నీకు చూపించబోతున్నాను, నా ప్రభావాన్ని మీద చూపించబోతున్నా, నా ప్రసన్నత నీ మీద ఉండబోతుంది, నీకు చేతి పనిని స్థిరపరచబోతా ఉన్నాను. ఇదిగో మీ దినాలన్నీ ఇక నుండి ఉత్సహించి సంతోషంగా ముందుకు వెళ్ళబోతా ఉన్నారు. చూద్దాం బైబిల్ గ్రంథంలోని మరి యొక్క వాక్యాన్ని. యోహాను సువార్త 16వ అధ్యాయం 20 నుంచి 24 వచనాలు ధ్యానం చేసుకో. యోహాను సువార్త 16వ అధ్యాయం 20 నుంచి 24 వరకు చూద్దాం. మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకం సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖం సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడి వచ్చిన గనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టినని సంతోషం చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకం చేసుకొనదు. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని మిమ్మును మరలా చూచెదను, అప్పుడు మీ హృదయం సంతోషించును. మీ సంతోషమును ఎవడనూ మీ వద్ద నుండి తీసివేయుడు. ఆ దినమున మీరు దేని గురించి నన్ను అడగరు. మీరు తండ్రిని నా పేరట ఏమడిగినను ఆయన
మీకు అనుగ్రహించినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదివరకు మీరేమీ నా పేరట అడగలేదు, మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. ఈ రోజున మీరు ఏడుస్తున్నారు, ప్రలాపిస్తున్నారు. మీ ఏడుపు, మీ ప్రలాపన ఇతరులకి సంతోషంగా ఉండవచ్చు, కానీ దేవుడు చెప్తున్నాడు మీరు దుఃఖిస్తున్నారు, కానీ ఈ రోజున మీ దుఃఖము సంతోషంగా మార్చబడబోతా ఉన్నది. ఎలాగంటే స్త్రీ ప్రసవించేటప్పుడు ఆమె గడియ వచ్చింది కనుక ఆమె బహుగా వేదన పడుతుంది. సో పురుట్ నొప్పులు, ప్రసవ వేదన ఎంత భయంకరంగా ఉంటుందంటే ఆ నొప్పులకి తట్టుకోలేక ఏ స్త్రీ అయినా కానీ విలవిలవిలలాడిపోతూ ఉంటుంది. ఒకవేళ ఇంతవరకు నీకు సంతానం లేదేమో, ఆ ప్రసవ వేదన నీకు తెలియదేమో, ఖచ్చితంగా దేవునికి సంతానాన్ని కలుగు చేసి ఆ ప్రసవ వేదన నీవు పడినట్లుగా, నరుడొకడు నీ ద్వారా పుట్టినట్లుగా దేవుడు నీ పట్ల చేయునుగాక. ఎవరితోనో దేవుడు ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. నీకు కూడా దేవుడు శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టానని సంతోషంతో నీ వేదన దేవుడు తొలగించి నీకు మగబిడ్డను కానీ ఆడబిడ్డను కానీ దేవుడు త్వరలో ఆ గడియ రాబోతా ఉన్నది. నీవు కూడా స్త్రీగా ప్రసవించబోతా ఉన్నావు. ప్రసవ వేదన అనుభవించిన అనేక మంది స్త్రీలు ఎంతో వేదన, ఎంతో బాధ అనుభవిస్తారు. కానీ శిశువు పుట్టగానే అప్పుడు దాకా ఎంత వేదన, ఎంత బాధ అనుభవించారో, కానీ వెంటనే ఆమె యొక్క దుఃఖము ఒక గడియలోనే సంతోషంగా మార్చబడుతుంది. అలాగనే దేవుడు అనేక కార్యాలు నీ పట్ల చేయబోతా ఉన్నాడు. ఈ రోజున ఎంత దుఃఖపడుతున్నావో, ఎంత వేదన పడుతున్నావో, ఎంత ఆందోళన పడుతున్నావో, ఆ రకంగానే దేవుడు నీ వేదనంతా తొలగించి సంతోషాన్ని దేవుడు నీ కలుగు చేయబోతా ఉన్నాడు. ఒక మగబిడ్డ పుట్టినప్పుడు ఎంత సంతోషం కలుగుతుందో, ఒక ఆడబిడ్డ పుట్టినప్పుడు ఎంత సంతోషం కలుగుతుందో, అంతకు మించిన సంతోషాన్ని దేవుడు నీ పట్ల కలుగు చేయబోతా ఉన్నాడు. నువ్వు అడిగింది ఒక బిడ్డని దయచే ప్రభా అని అడుగుతున్నావు, కానీ దేవుడు 2-3 ఇస్తున్నాడు. మీరు అడుగుతున్నారు ఒక ఉద్యోగాన్ని, కానీ ఒక ఉద్యోగం ఇవ్వడమే కాకుండా 100 మందికి ఉద్యోగం ఇచ్చేలాగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. నువ్వు అడుగుతున్నావు ప్రభా ఇదిగో నాకు ఒక లోన్ శాంక్షన్ చేయి ప్రభా అని, కానీ దేవుడు నీతో చెప్తున్నాడు ఇతరులకు నువ్వు అప్పిచ్చేలాగా దేవుడు చేసే స్థితికి నేను దేవుడు తీసుకెళ్ళబోతా ఉన్నాడు. ఒక ఇల్లు కావాలని ప్రార్థన చేస్తున్నావు, ఒక ఇల్లు కాదు, దేవుడు 10 ఇల్లులు నీకు ఇవ్వబోతా ఉన్నాడు. అలాగనే ఒక కార్యం కాదు, ఒక కార్యం గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు అడుగుతున్నావు ఒక 10 రూపాయలు కావాలి, 100 రూపాయలు కావాలి, కానీ దేవుడు నీకు 1,00,000 రూపాయలు ఇవ్వబోతున్నాడు, 1,00,00,000 రూపాయలు ఇవ్వబోతున్నాడు. అలాంటి కార్యాలు మీ పట్ల జరగబోతూ ఉన్నాయి. అటువలే మీరు ఇప్పుడు దుఃఖపడుచున్నారు, కానీ మిమ్మల్ని మరలా చూచేదను, మీ హృదయం సంతోషించరు. ఈ రోజున దుఃఖపడుతున్నారు, ప్రభు మిమ్మల్ని దర్శిస్తాడు. ఇదిగో మీ హృదయం సంతోషంతో నింపబడుతుంది. మీ సంతోషమును ఎవడనో మీ వద్ద నుండి తీసివేయలేడు. ఇప్పుడు దాకా దుఃఖాన్ని అనుభవించిన నీతో దేవుడు చెప్తున్నాడు, ఇక నీ సంతోషాన్ని ఎవ్వరి వల్ల కూడా కాదు అది నీ వద్ద నుండి తీసివేయడం. ఎందుకంటే ఆనంద తైలంతో దేవుడు నిన్ను అభిషేకిస్తున్నాడు కనుక ఇక ప్రతిరోజు, ప్రతి నిమిషం నువ్వు ప్రభువులో సంతోషంగానే ఉంటావు. ఆ సంతోషం అది తీసివేయడం ఎవరికి వల్ల కూడా కాదు. ఎందుకంటే నిన్ను నాశనం చేయడం ఎవరి వల్ల కాదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా ధైర్యంగా ఉండండి. అలాగనే తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇది వరకు మీరేమీ నా పేరట అడగలేదు, మీ సంతోషం పరిపూర్ణంగా ఉన్నట్లు అడుగుడి, మీకు దొరుకును. ప్రభు చెప్తున్నాడు, నా నామమున, యేసు నామమున మీరు ఏదైనా ప్రభువుని అడిగితే ఖచ్చితంగా యేసు నామములో అది నీకు దొరుకుతుంది. చెప్దామా? యేసునామములో మీకు ఉద్యోగం వచ్చును గాక, సంతానం కలుగును గాక, మీ అప్పులు తొలగిపోవును గాక, నీ భర్త మారును గాక, నీ భార్య మారును గాక, నీ బిడ్డల యొద్దకు వచ్చుదురు గాక, నీ కుటుంబం కట్టబడును గాక, నీ లోన్ శాంక్షన్ అవును గాక, నీకు ఉద్యోగం వచ్చును గాక, విదేశాలు వెలుదువు గాక, ఆశీర్వాదకరంగా ఉందువు గాక. యేసునామములో దేవుడు ఈ యొక్క వీడియో ముగించిన గంటలో నీ పట్ల దేవుడు అద్భుతం చేయును గాక. ఏమో చెప్పలేమో, ఒక గంటలో ఇప్పుడు దాకా ఏడుస్తున్న మీరు వెంటనే శుభవార్త విని మీరు సంతోషంగా ఉంటారేమో. అలాంటి గొప్ప కార్యాలు మీ పట్ల చేయబోతున్నాడు. మీ దుఃఖము సంతోషంగా మార్చబడబోతా ఉన్నది. యువర్ సాడ్నెస్ విల్ బి టర్న్డ్ ఇన్ టు జాయ్. ఈ డిసెంబర్ మంత్లో దేవుడు నీ పట్ల అలాంటి గొప్ప కార్యం చేయబోతా ఉన్నాడు. కాబట్టి సంతోషంగా ఉండు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కామెంట్స్లో ఏమని రాస్తారంటే, నా దుఃఖము సంతోషంగా మారును, నా దుఃఖము సంతోషంగా మారునని కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగనే ప్రియా దేవుని బిడ్డలారా, మరి స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి వాట్సాప్ ఉంటుంది, ఒక నెంబర్కి ఏమన్నా మామూలు కాల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ 2 నెంబర్లో ఒక నెంబర్కి కాల్ చేయండి. ఒక నెంబర్కి చేసినా కలవదు, ఆ నెంబర్కి వాట్సాప్ మాత్రమే చేయండి. సో నేను కొంచెం బిజీగా ఉండడం మూలాన, సో నాకు అనుకూలతను బట్టి మీరు ఒకవేళ కాల్ చేసినప్పుడు లేకపోతే మెసేజ్ చేసినప్పుడు రిప్లై ఇవ్వకపోయినా ఒక వారం 10 రోజుల్లో నేను రిప్లై ఇస్తా. మీరు ట్రై చేస్తూ ఉండండి, నేను మీతో మాట్లాడతా. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఈ డిసెంబర్ మాసము మీకు ఆశీర్వాదకరంగా ఉండబోతా ఉన్నది, మీకు దీవెనకరంగా ఉండబోతా ఉన్నది.
ఎందుకనగా ఈ నెల, ఈ డిసెంబర్ మాసమున దేవుడు నీకు 5 వాగ్దానాలు ఇస్తున్నాడు. ఈ 5 వాగ్దానాలను మీరు చదివి ప్రార్థన చేసుకోండి. వీటిని ఒక పుస్తకం మీద రాసుకొని ప్రతిరోజు ధ్యానం చేసుకోనండి. ఖచ్చితంగా ఈ నెలలో దేవుడు నీకు ఒక బలమైన అద్భుత కార్యాన్ని చేయబోతా ఉన్నాడు. ఇది మాత్రం 100% నువ్వు నమ్మినట్లయితే, నువ్వు ప్రార్థన చేసే నీ దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఈ రోజున, ఈ నెలలోనే దేవుడు నీకు హ్యూజ్ అమౌంట్ ఇచ్చేలాగా చేయబోతున్నాడు. పండగ దినాల్లో ఉన్నాను. జనవరి 1 రాబోతుంది, డిసెంబర్ రాబోతా ఉన్నది. కనీసం నా బిడ్డలకి, నా కుటుంబానికి కొనుక్కోవడానికి బట్టలు కూడా నాకు లేవని బాధపడుతున్నావు. పండగ దినాల్లో పస్తులు ఉండాల్సి వచ్చిద్దేమో అని బాధపడుతున్నావు. పండగ దినాల్లో నేను ఇబ్బంది పడతానేమో అని బాధపడుతున్నావు. భయపడకు. ఈ నెలలో దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఈ నెలలో దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. అయితే ఈ నెల నీకు ఆశీర్వాదకరంగా ఎలా ఉండబోతుందో 5 ప్రవచనాత్మకమైన వాగ్దానపు తాళపు చెవిలు కలిగిన ఈ వాగ్దానాలను నేను మీకు ఇస్తున్నాను. సో వీటిని మీరు చదువుకొని ప్రార్థన చేసుకొని చక్కగా ముందుకు వెళ్ళండి. సో మొట్టమొదటిగా, రెండోదిగా, మూడోదిగా, నాలుగోదిగా, ఐదోదిగా ఒక్కొక్కటిగా మనం ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్దాం. దానికంటే ముందుగా దయచేసి మీరు ఈ యొక్క వీడియోని ఒక లైక్ చేయండి. అలాగనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి. మీకు తెలియని వారికి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. ఈ నెలలో దేవుడు ఇవ్వబోతున్న 5 ఆశీర్వాదకరమైన వాగ్దానపు తాళపు చెవులు, అనగా 5 వాగ్దానాలు. ఈ వాగ్దానాలను చదివి ప్రార్థన చేయి. ఈ నెల నీకు ఆశీర్వాదకరంగా మార్చబడబోతున్నది. ఈ క్రిస్మస్ నెల నీకు దీవెనకరంగా జరగబోతా ఉన్నది. చెప్తున్నాను, ఈ నెలలోనే దేవుడు అనేక మందికి ఉద్యోగాలు ఇవ్వబోతా ఉన్నాడు. మీకు ఉద్యోగాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. మీకు వివాహం జరగబోతా ఉన్నది. వివాహం నిశ్చయించబడబోతా ఉన్నది. పెద్ద అమౌంట్ మీ చేతికి రాబోతా ఉన్నది. అనేకమైన క్రొత్త డాక్యుమెంట్స్ మీద మీరు సైన్లు చేయబోతా ఉన్నారు. ఇలాగే ఈ నెలలోనే నీ యొక్క ల్యాండ్ అనేది సేల్ అవబోతా ఉన్నది. లోన్లు అనేవి రాబోతా ఉన్నాయి. అలాగే ఈ నెలలోనే నీ జీవితంలో దేవుడు నీకు దూరం అయిపోయిన నీ కుటుంబం నీకు దగ్గరికి రాబోతా ఉన్నది. గుడ్ న్యూస్తో కూడిన ఫోన్ కాల్స్ రాబోతున్నాయి. గుడ్ న్యూస్తో కూడిన ఈమెయిల్స్ రాబోతున్నాయి. వాట్సాప్ మెసేజ్లు రాబోతున్నాయి. దేవుడు నీకు గుడ్ న్యూస్ అంటే ఈ నెలంతా వినిపించబోతున్నాడు. సంతోషంగా, ఆనందంగా గడుపు. దేవుడు ఈ పండగ దినాల్లో నేను తృప్తిపరచబడుతున్నాడు. ఈ యొక్క 5 వాగ్దానాలు చదువుదాం. బైబిల్ గ్రంథంలో మొదటిగా యోబు గ్రంథం 8:22. యోబు గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం. అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగు చేయును, ప్రహర్షముతో నీ పెదవులను నింపును. మొదటి వాగ్దానం ఏంటి అంటే, దేవుడు ఈ నెలలో నీకు నోటి నిండా నవ్వు కలుగు చేయబోతున్నాడు. ప్రహర్షముతో నీ పెదవులు నింపబోతున్నాడు. నెంబర్ 1, ఇప్పుడు దాకా ఏడుస్తూ, బాధపడుతూ, వేదన పడుతూ ఉన్నావు. నీ మనసులో బాధ ఉంది. ఆ బాధను దేవుడు తొలగించి ఈ నెలంతా కూడా దేవుడు నిన్ను నవ్వించబోతున్నాడు. అలాగా నువ్వు నవ్వుకునేటట్టుగా నీ నోటి నిండా నవ్వును దేవుడు నింపి, నీ ప్రహర్షముతో నీ పెదాలను దేవుడు నింపి నిన్ను ఆశీర్వదించబోతా ఉన్నాడు. సో మొట్టమొదటిగా దేవుడి నెలలో నీ నోటి నిండా నవ్వును కలుగు చేయబోతున్నాడు. రెండవదిగా చూద్దాం. రెండవది యెషయా గ్రంథం 45:3. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 3వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలముల్లోని మరుగైన ధనమును నీకిచ్చేదను. ఇదిగో, అంధకార స్థలముల్లో ఉంచబడిన నిధులు ఏవైతే ఉన్నాయో ఇంతవరకు ఆ నిధుల్ని కనబడలా. అలాగే రహస్య స్థలాల్లో అంటే సీక్రెట్ ప్లేసెస్లో దాచబడిన ధనాన్ని, ఆకాశ వాకిన్లను విప్పి దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఈ నెలలో మీకు హ్యూజ్ అమౌంట్ రాబోతున్నది. మీకు డబ్బులు ఎవరైతే ఇవ్వాలో వాళ్ళు మీకు డబ్బులు ఇస్తారు. రెండోదిగా మీ లోన్స్ శాంక్షన్ అవ్వబోతా ఉన్నాయి. మూడవదిగా ప్రియ దేవుని బిడ్డ, నీకు అవసరానికి తగిన డబ్బులు, నువ్వు ఎవరినైతే అడుగుతున్నావో వాళ్ళు నీకు డబ్బులు ఖచ్చితంగా ఇస్తారు. ఆ ధనాన్ని దేవుడు నీకు ఇస్తాడు. అలాగే అనుకోకుండా ఎప్పటి నుండో ఆగిపోయిన నీ డబ్బులు, సో నువ్వు శాలరీస్ ఇంకా రాలా, ఆ శాలరీస్ కూడా నీకు రాబోతా ఉన్నాయి. నీ ల్యాండ్ సేల్ అవ్వబోతా ఉన్నాయి. అలాగనే దేవుడు నీ బిజినెస్ని సక్సెస్ చేయబోతా ఉన్నాడు. నీకు ప్రమోషన్ ఇప్పించబోతా ఉన్నాడు. అనుకోకుండా హ్యూజ్ అమౌంట్ ఈ నెలలోనే దేవుడు నీకు ఇచ్చి ఈ పండగ దినాల్లో కరువు లేకుండా నీకు దేవుడు చేయబోతున్నాడు గాక. ఆమేన్. రెండో వాగ్దానం. మూడో వాగ్దానం హగ్గై 2:19 చదువుకుందాం. హగ్గై 2వ అధ్యాయము 19వ వచనం. కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలివ చెట్లైనను ఫలించకపోయాను కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించేదను. మీ కొట్లలో ధాన్యం లేదు, ఫలింపు లేదు. అలాగే మీ జీవితంలో ఎక్కడ చూసినా కానీ ఎటువంటి ఫలింపు లేదు, ఎటువంటి ఆశీర్వాదం లేదు. దేవుడు చెప్తున్నాడు, ఇది మొదలుకొని, అనగా ఈ డిసెంబర్ 1వ తారీఖు మొదలుకొని దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. నీకు సమృద్ధిగా ధాన్యం ఉంటుంది. నీ జీవితం ఫలించబోతా ఉన్నది. నీకు ఆశీర్వాదకరమైన దినాలు
స్టార్ట్ అయినాయి. ఇక ఈ గడియ మొదలుకొని, ఈ సెకండ్ మొదలుకొని దేవుడు నిన్ను ఆశీర్వదించబోతా ఉన్నాడు. బలమైన గొప్ప కార్యం నీ పట్ల దేవుడు జరిగించబోతా ఉన్నాడు. మూడవదిగా, దేవుడు ఇది మొదలుకొని ఈ నెల 1వ తారీఖు నుంచి నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. నాలుగవది, కీర్తన గ్రంథం 146:13 చదువుకుందాం. కీర్తన గ్రంథము 146 అధ్యాయము 13వ వచనం 14-15 చదువుకుందాం. చూడండి. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యలో నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు, నీ సరిహద్దుల్లో సమాధానం కలుగు చేయవాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. చూడండి, దేవుడు నీతో చెప్తున్నాడు ఏంటి అంటే, నీ గుమ్మముల గడియలు అనగా నీ కుటుంబాన్ని దేవుడు బలపరుస్తాడు, నీ పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తాడు, నీ సరిహద్దుల్లో నీ ఇంట్లో సమాధానం లేదు, భార్యాభర్తల మధ్య, అలాగే తల్లిదండ్రుల మధ్య, కుటుంబం మధ్య, అన్నదమ్ముల మధ్య, కుటుంబం ఫ్యామిలీ బాగల ఆ ఫ్యామిలీని దేవుడు బలపరిచి ఐక్యపరచబోతున్నాడు. మీ పిల్లలు, మీ బంధువులు, స్నేహితులు అందరూ ఈ పండగ ఒక దగ్గర ఉండబోతున్నారు. మీ సరిహద్దుల్లో సమాధానం, అంటే గొడవలు జరుగుతున్నాయి, గొడవలు అయిపోయి దేవుడు సమాధానాన్ని ఇస్తాడు. మంచి గోధుమతో దేవుడు దీన్ని తృప్తిపరుస్తాడు. అంటే మంచి గోధుమతో, మంచి పదార్థాలతో దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు. అలాంటి ఆశీర్వాదాలు నీ జీవితంలో దేవుడు జరిగించబోతున్నాడు. నాలుగోదిగా, నీ కుటుంబాన్ని దేవుడు బలపరిచి, నీ పిల్లలను ఆశీర్వదించి, నీకు సమాధానాన్ని దేవుడు కలుగు చేసి, మంచి గోధుమలతో దేవుడు నిన్ను తృప్తిపరచబోతా ఉన్నాడు. ఇది 4వ ఆశీర్వాదము. 5వది ఆఖరిగా ధ్యానం చేసుకుందాం. 5వ ఆశీర్వాదం కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 15వ వచనం. కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 15వ వచనం. ఉదయమున నీ కృపతో 14 చదువు. ఉదయమున నీ 14 నుండి, ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచం, అప్పుడు మేము మా దినములని ఉత్సహించి సంతోషించదము. సో ప్రతి ఉదయమున దేవుడు తన కృపతో నిన్ను ఈ డిసెంబర్ నెల అంతా తృప్తిపరచబోతున్నాడు. ఇక ఈ దినాలన్నీ, అంటే ఇక ఈ 31 దినాలు, 31 దినాలన్నీ నువ్వు సంతోషంగా ఉంటావు. నీవు మమ్మల్ని శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడు అనుభవించిన ఎండ్ల కొలది మమ్మల్ని సంతోషపరచుము. నీ సేవకులకు నీ కార్యం కనపరచుము, వారి కుమారులకు నీ ప్రభావం చూపించుము. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద ఉండునుగాక. మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని స్థిరపరచుము. చూడండి, మరి దేవుడు, మీరు ఎన్నో శ్రమ దినాలు అనుభవించారు, ఎన్నో ఏండ్లు కీడు అనుభవించారు. దానికి రెట్టింపుగా ఇక ఈ రోజు నుండి దేవుడు మీకు సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. దేవుడు కార్యం జరగబోతా ఉన్నది. ఆ కార్యాన్ని మీరు చూడబోతా ఉన్నారు. ఆయన ప్రభావాన్ని దేవుడు మీకు చూపించబోతున్నాడు. వివాహ కార్యాలు కూడా ఈ నెలలోనే నిశ్చయించబడుతున్నాయి. చాలా పెళ్లిళ్ళు ఈ నెలలోనే జరగబోతున్నాయి. పెళ్లి సంబంధం కుదిరిద్ది లేదా జరిగిపోద్ది ఈ నెలలోనే. అలాగనే దేవుని ప్రసన్నత నీ పైన ఉంటుంది. దేవుడు నీ చేతి పనిని నీకు స్థిరపరుస్తాడు. అంటే నీకు ఉద్యోగాన్ని దేవుడిచ్చి ఆయన నీ చేతి పనిని స్థిరపరచబోతా ఉన్నాడు. సో ఎంతో కాలం, ఎన్నో దినాలు శ్రమ పడ్డావు, ఎన్నో ఏండ్లు కీడు అనుభవించావు. దానికి రెట్టింపుగా వడ్డీతో సహా దేవునికి సంతోషాన్ని కనపరిచి, నీ కార్యాలు దేవుడు తన ప్రసన్నత కూడిన కార్యాలు, ప్రభావానికి చూపించి నీ చేతి పని దేవుడు స్థిరపరచబోతా ఉన్నాడు. ఈ నెల దేవుడు నీకు ఇచ్చే 5 వాగ్దానాల్లో, 1, నీ నోటి నిండా దేవుడు నవ్వు కలుగు చేయబోతున్నాడు. 2వది, రహస్యస్థలంలో నీకు రాబోతున్న అమౌంట్, హ్యూజ్ అమౌంట్ మీకు రాబోతున్నది. 3వదిగా, దేవుడు ఇది మొదలుకొని ఈ రోజు నుండి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. 4వదిగా, నీ కుటుంబాన్ని దేవుడు బలపరిచి ఆయన నిన్ను ఆశీర్వదించబోతా ఉన్నాడు. నీ కుటుంబాన్ని బలపరిచి, స్థిరపరిచి, నీ బిడ్డలను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. 5వదిగా, దేవుడు మనం లాస్ట్గా ఎందాడు చదువుకున్నాం, కీర్తన 90:15, కీడు అనుభవించిన ఏండ్ల కొలది, శ్రమపరచబడిన దినముల కొలది దేవుడు అధికమైన సంతోషాన్ని కలుగు చేసి దేవుని పట్ల తన కార్యాన్ని జరిగించబోతా ఉన్నాడు. ఈ 5 వాగ్దానాలు మీరు రాసుకొని ప్రతిరోజు చదివి వాగ్దానాన్ని ఎత్తిపట్టి కృతజ్ఞతాస్తుతులు తెలియపరిచి దేవునికి వందనాలు తెలియపరచండి. ఈ నెలలోనే దేవుడు ఈ వాగ్దానాలు నీ పట్ల నెరవేర్చును గాక. స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి, మీరు ఒక నెంబర్కి వాట్సాప్ ఉంటుంది, వాట్సాప్ చేయండి. అలాగే ఒక నెంబర్కి ఫోన్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ చేయండి. సో మీ ప్రార్థన అసలు తెలియపరచండి. ఒకసారి నేను ఎత్తకపోయినా ఒక వారం 10 రోజులకైనా మీరు మరలా ట్రై చేయండి. నేను మీకు ఎత్తి ఆన్సర్ ఇస్తాను. వాట్సాప్లో కూడా వెంటనే రిప్లై రాకపోయినా ఖచ్చితంగా ఒక 10-15 రోజుల్లో రిప్లై వస్తుంది. సో మీకు అనుదినం దేవుని యొక్క వాగ్దానాలు కూడా వస్తాయి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. సో ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే అనేకులకి షేర్ చేయండి. సో కామెంట్స్లో మీరు ఏం చేస్తారు అంటే, యేసయ్య నా నోటి నిండా నవ్వును కలుగు చేయును, నా నోటి నిండా యేసయ్య నవ్వును కలుగు చేయును అని కామెంట్స్లో రాయండి. 5 వాగ్దానాలు మీ పట్ల దేవుడు జరిగించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అలాగనే 5 వాగ్దానాల గురించిన ఏమైనా సందేహాలు ఉంటే సో స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి నాకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. యేసయ్య నీ ఇంట్లోకి వచ్చి నిన్ను ఆశీర్వదించాలని ఆశపడతా ఉన్నాడు. అలాగే దేవుడు మీ ఇంటికి రక్షణ దయచేయాలని ఆశపడతా ఉన్నాడు.
యేసు ప్రభు వారు నీ జీవితాన్ని మార్చి నీ బ్రతుకులోకి వెలుగును తీసుకురావాలని ఆశపడతా ఉన్నాడు. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడబోతా ఉన్నాడు. ఈ యొక్క వాక్యాన్ని ఆఖరి వరకు కూడా వినండి. దేవుడు నీ కుటుంబంలోనికి రక్షణ తీసుకొని రాబోతున్నాడు. ద సాల్వేషన్ ఆఫ్ హౌస్. లూకాసు వార్త 19:1-10 వాక్యాలు మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడి ఆయన నిన్ను నీ కుటుంబాన్ని రక్షించి ముందుకు నడిపించబోతా ఉన్నాడు. ఈ యొక్క వీడియోని ఆఖరి వరకు కూడా మీరు వీక్షించండి. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఈ యొక్క వీడియోని అనేకులకు కూడా షేర్ చేయండి. సో దేవుడు నీతో మాట్లాడబోతా ఉన్నాడు. నీ ఇంట్లో భయంకరంగా పరిస్థితి బాగోలేదు, నీ ఇల్లు భయంకరంగా ఉంది, ఇంట్లోకి అడుగు పెట్టాలంటే ఇంటి పరిస్థితి బాగోలేదు. ఇటువైపు ఒకవేళ నీ భార్యో, నీ భర్తో, నీ బిడ్డలో, నీ కుటుంబమో ఒక కుటుంబంగా ఒక ఇంట్లో ఉంటున్నారు, కానీ ఆ ఇంట్లోకి అడుగు పెడితే ఇల్లంతా కూడా గందరగోళం, భయంకరమైన పరిస్థితి, ఇల్లంతా కూడా చింద్రవందరగా ఉంది. దేవుడు నీ ఇంటిని రక్షించి నీ కుటుంబాన్ని బాగు చేయాలని ఆశపడతా ఉన్నాడు. విడిపోయిన నీ కుటుంబాన్ని దేవుడు కట్టబోతా ఉన్నాడు. అలాగే నీ జీవితంలోనికి రక్షణను దేవుడు తీసుకురాబోతా ఉన్నాడు. మరి ఈ రోజున నీ జీవితంలోకి రక్షణ రావాలి అన్నా, దేవుడు నీ పట్ల కార్యం చేయాలి అన్నా ఈ యొక్క వాక్యాలు మీరు ఆఖరి వరకు కూడా వినండి, చదవండి. లూకాసు వార్త 19:1 ధ్యానం చేసుకుందాం. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరని గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానేయుండెను గనక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఎంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయన చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషిని యొద్ద బస చేయవెళ్ళని చాలా సనుగుకొనిరి. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేన్నైనను తీసుకుని అతనికి 4 గంతులు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పాను. అందుకేసు ఇతను అబ్రహాము కుమారుడు, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. ఇదిగో నశించిపోయిన నీ కుటుంబాన్ని నిన్ను వెతకి రక్షించడానికి యేసు ప్రభు వారి యొద్ద ఈ రోజున నీ యొద్దకు వచ్చి ఉన్నారు. కాబట్టి ఈ యొక్క మాటలు మరలా ఒకసారి నేను మీకు వివరంగా చెప్తాను. యేసు ప్రభు వారు యెరికో పట్టణంలోకి వెళ్ళాడు. అలాగ వెళ్తా ఉన్నప్పుడు ఒక ట్యాక్స్ కలెక్టర్, చాలా మిక్కిలి ధనవంతుడు, రిచ్ మ్యాన్ జక్కయ్య, ఆయన ఒక పొట్టివాడు అనమాట. సో ఆయనకి యేసు ప్రభు వారి గురించి తెలిసింది. ఆయన ఒకసారి చూద్దామన్న ఆశ పుట్టింది. ఆయన పొట్టివాడు కాబట్టి జనాలందరూ కూడా గుంపు కూడి ఉండటం వలన యేసు ప్రభు వారిని చూడడానికి ఆయనకు వీలు పడలేదు. ఎందుకంటే పొట్టివాడు కాబట్టి ఆయనకు వీలు పడలా. అయితే యేసు ప్రభు వారిని ఎలా అయినా చూడాలి, ఆయన ఒకసారి చూడాలని చెప్పి ఆయనకు ఆశ కలిగి ఆయన త్రోవలో వెళ్తా ఉన్నప్పుడు ముందుగా పరిగెత్తుకొని వెళ్ళి ఆయన చూడడానికి ఒక మేడి చెట్టు ఎక్కాను. ప్రియా దేవుని బిడ్డ, ఈ రోజున చూడండి, చాలామంది పొలిటికల్ నాయకులను చూడాలని, లేకపోతే సినిమా యాక్టర్లను చూడాలని ఇలాగే పోల్స్ ఎక్కుతూ ఉంటారు, ఇల్లు ఎక్కుతూ ఉంటారు, చెట్లు ఎక్కుతూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, మరి నాకు తెలిసిన ఒక అతను మా ఇంటి దగ్గర విజయవాడలో సినిమా షూటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు అందరూ అక్కడికి వెళ్తున్నప్పుడు నేను కూడా వెళ్ళాను. అక్కడ అనేకులు కూడా వెళ్ళారు, డ్యాన్సులు వేస్తూ ఉన్నారు. అది ఎక్కడంటే రైల్వే ట్రాక్ పక్కన జరుగుతోంది ఆ షూటింగ్ రైల్వే ట్రాక్ పక్కన జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఒక అతను ఆసక్తి కలిగి అతను కూడా చూడడానికి వెళ్ళి అక్కడ ఒక వ్యాగన్ ఏదైతే ఉందో, ట్రైన్కి సంబంధించిన గూడ్స్ బండికి సంబంధించిన వ్యాగన్ ఏదైతే 4-5 పెట్లు ఉంటే దానిపైకి ఎక్కి పైన కరెంటు పోల్ ఉంది. సో హీరో డ్యాన్స్ చేస్తూ ఉన్నప్పుడు అన్నా అని గట్టిగా ఎగిరాడు. కానీ పైన 25,000 వోల్ట్స్ ప్రవహిస్తున్న కరెంట్ ఉన్న సంగతి అతనికి తెలియదు. అన్నా అని పైకి ఎగరడంతోనే తగలకు ముందే ఒక్కసారిగా షాక్ కొట్టి కింద పడితే నెట్ట మధ్యాహ్నం ఎండలో తీసుకొచ్చి ఇసుకలో పడేస్తే ఒళ్ళంతా కూడా ఎక్కడికక్కడ శరీరం తోలంతా లెగిసిపోయి రక్తపు దారిలో ఆ ఎండలో మండిపోతా ఉన్నప్పుడు బతిమలాడుతున్నాడు, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్పి బతిమలాడుతూ ఉన్నాడు. ఆయన హాస్పిటల్కి తీసుకెళ్లారు, ట్రీట్మెంట్ జరిగింది, చాలా లాస్ అయ్యాడు. ప్రియా దేవుని బిడ్డ, సో ఈ లోక సంబంధంలో ఉన్న వ్యక్తుల్ని చూడాలని, ఒకవేళ ఒక అమ్మాయిని చూడాలని నువ్వు వెళ్ళినా, ఓ అబ్బాయిని నువ్వు చూడాలని వెళ్ళినా,
ఒక పొలిటికల్గా ఒక రాజకీయ నాయకుని నువ్వు చూడాలని వెళ్ళినా, లేకపోతే మీరు చూడాలనుకునేది ఏంటి అంటే ఇవే, ఒక రాజకీయ నాయకుని చూడాలి, లేకపోతే ఒక సినిమా యాక్టర్ని చూడాలి, లోక సంబంధమైన వ్యక్తులను చూడాలని మీరు ఆశ కలిగి ఉంటారు. కానీ ఇక్కడ జక్కయ్య అనే ఆయన యేసు ప్రభు వారిని చూడాలి, ఆయన ఎవరో అసలు ఆయన చూడాలని చెప్పి పొట్టివాడైనప్పటికీ ఆయన ఒక మేడి చెట్టు ఎక్కి యేసు ప్రభు వారు అలా వెళ్తా ఉన్నప్పుడు ఆయన పైకి ఎక్కి చూశాడు అనమాట. అప్పుడు యేసు ప్రభు వారు అక్కడికి వచ్చినప్పుడు యేసు ప్రభు వారు ఆయన వైపు చూసి, జక్కయ్య త్వరగా దిగు, నేను నీ ఇంట్లో ఉండవలసి ఉన్నది అని అతనితో చెప్పగా ఎంతో సంతోషంతో దిగి, ఆయన అయితే యేసుప్రభు వారిని చూస్తే చాలు అనుకున్నాడు. కానీ యేసుప్రభు వారు ఆయన చూసి, నువ్వు దిగు పైనుండి, నేను నీ ఇంట్లో ఉండాలి. యేసుప్రభు వారు కూడా ఈ రోజున నీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఈ మాటలు వింటున్నా, నేను నీ ఇంట్లో ఉండాలనుకుంటున్నాను, నీ ఇంటికి రావాలనుకుంటున్నాను, నిన్ను చూడాలనుకుంటున్నాను, నీ ఇంటికి వచ్చి నీకు రక్షణ ఇవ్వాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. అయితే నువ్వేంటంటే దిగాలి. నువ్వేం చేయాలి అంటే, మేడి చెట్టు ఎక్కిన ఆ మేడి చెట్టు యొక్క బ్రతుకు ఎలా ఉంటుంది అంటే, మేడి పండ్లు చూడడానికి పైన బాగానే ఉంటాయి, కానీ వాటి యొక్క పండ్లు వాటి యొక్క ఫలాలు మనం విప్పి తీసి చూస్తే అదంతా కూడా చెడిపోయి ఉంటుంది అనమాట, లోపలంతా పురుగులు ఉంటాయి. సో జక్కయ్య జీవితం కూడా అలాగే ఉంది. పొట్టివాడైనప్పటికీ, ధనవంతుడైనప్పటికీ, గౌరవప్రదమైన ఉద్యోగం ఉన్నప్పటికీ జనాల్లో మాత్రం అతను ఒక పాపిగాను, ఒక భయంకరమైన వ్యక్తిగాను జనాల్లో పరిగణిస్తూ ఉన్నారు. అతని జీవితం పైకి బాగుంది కానీ లోపల బాగోలా. ఈ రోజున నీ జీవితం కూడా పైకి బాగుంది కానీ లోపల బాగోలా. చాలా భయంకరమైన స్థితిలో ఉన్నావు. కానీ నిన్ను నువ్వు తగ్గించుకొని దేవుని యొద్దకు రా. ఆయన నీ ఇంట ఉండవలసి ఉండాలనుకుంటున్నాడు. సంతోషంతో వచ్చాడు. అయ్యా, జక్కయ్య నిలబడి ఇంటికి వెళ్ళంగానే యేసు ప్రభు, ఇదిగో నా ఆస్తిలో సగం బేదలకు ఇచ్చేస్తున్నా, అన్యాయంగా నేను ఎవరి యొద్దైతే డబ్బులు తీసుకున్నానో 4 గంటలు మరలా చెల్లింతానని చెప్పి అన్నప్పుడు యేసు ప్రభు వారు, ఇతడును అబ్రహాము కుమారుడు, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. జక్కయ్య జీవితంలో గొప్ప మార్పు వచ్చింది. ఏంటి అంటే, అన్యాయంగా అనేక మంది దగ్గర డబ్బులు వసూలు చేశాడు. ఆయన అన్నాడు కదా, 4 గంటలు మరలా నేను వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తాను ప్రభు అని చెప్పి ఆ డబ్బులు వాళ్ళకి తిరిగి ఇవ్వడానికి 4 గంటలుగా పూనుకున్నాడు. ఈ రోజున నీకు కూడా ఒక మారు మనసు కలగాలి. నీ ఇంట్లో అతను వడ్డీకి డబ్బులు ఇచ్చి సంపాదించి అన్యాయంగా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర సంపాదించుకున్న దొంగిలించిన సొమ్ము ఉంది, ఆ సొమ్ము అంతా కూడా బేదలకు పంచి 4 గంటలుగా అన్యాయంగా తీసుకున్న వాళ్ళకి ఇచ్చేసాడు. నీవు కూడా నీ ఇంట్లో ఉన్న శాపగ్రస్తమైనవి, వ్యభిచారం అనే పాపాన్ని బయటికి పారవేసేయి, వడ్డీ వ్యాపారాలు ఆపేసేయి, అలాగనే భయంకరమైన అబద్ధాలాడి డబ్బులు సంపాదించడం ఆపేసేయి, మోసాలు చేయడం ఆపేసేయి. అలాగే దేవుడు నీతో చెప్తున్నాడు, నీ ఇంట్లో ఉన్న నిషిద్ధమైన వాటన్నిటినీ నీ గుడారం నుండి బయటికి పారవేసేయి. ఎందుకనగా యేసు ప్రభు వారు నీకు రక్షణ ఇవ్వాలనుకుంటున్నాడు, నీ ఇంటిని బాగు చేయాలనుకుంటున్నాడు. ఆ భయంకరమైన వడ్డీతో కూడిన డబ్బులు నీ ఇంట్లో ఉన్నంత కాలం, ఆ దొంగిలించిన సొమ్ము నీ ఇంట్లో ఉన్నంత కాలం, ఆ పత్రాలు, ఆ పొలాలు, దానికి సంబంధించిన ఆస్తి అంతా కూడా నీ దగ్గర నీ చేతుల్లో ఉన్నంత కాలం నువ్వు ఆశీర్వదింపబడవు, నీ ఇంట్లో రక్షణ అనేది ఉండదు. సో జక్కయ్య తెలుసుకొని తను మార్చుకున్నాడు. నీవు కూడా ఆ త్రాగుడిని వదిలేసేయి, ఆ పాపాన్ని వదిలేసేయి, నీ ఇంటికి రక్షణ వస్తుంది, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీవు కూడా అబ్రహాము కుమార్తెగా ఉంటావు, నీ ఇంటికి రక్షణ వస్తుంది. ఇదిగో నశించిన నిన్ను దేవుడు వెతికి రక్షించి నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ రోజున దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటి అంటే, ఇదిగో పొట్టివాడైనప్పటికీ భయంకరమైన వ్యక్తిగా ఉన్న జక్కయ్య తన జీవితాన్ని మార్చుకున్నట్లుగా నీవు కూడా నీ జీవితాన్ని మార్చుకొని ఇదిగో ప్రజలకు మేలు చేయడం నేర్చుకో. వడ్డీ వ్యాపారాలు చేస్తుంటే వడ్డీ వ్యాపారాలు ఆపేసేయి. అలాగనే అక్రమంగా అన్యాయంగా డబ్బులు సంపాదిస్తుంటే అలాగ సంపాదించవద్దు. లేకపోతే బ్రాందీలు, సారాలు, గుట్కాలు, పాన్పరాగులు, ఖైనీలు, సిగరెట్లు అమ్మి డబ్బులు సంపాదిస్తే అలాంటి సొమ్ము చేసుకోవద్దు. అలాగనే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, యేసు ప్రభు వారికి చోటి నీ కుటుంబం సంతోషంతో ఆనందంతో నింపబడిద్ది. నీ ఇంటిని దేవుడు సరిచేస్తాడు. విడిపోయిన నీ కుటుంబం కట్టబడిద్ది. భార్యాభర్తలు ఒకటవుతారు, నీ బిడ్డలు ఒకరవుతారు. అలాగే నీ కుటుంబం అంతా కూడా ఒకటిగా ఉంటారు. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించి వర్ధల చేస్తాడు. కావున ఈ విషయాలు మీరు గమనించి దేవుని యొక్క ఆత్మతో నింపబడి ముందుకు వెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాను. నీ ఇంటికి దేవుడు రక్షణ ఇచ్చి నిన్ను ఆశీర్వదించి నీకు సర్వము అనుగ్రహించి దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే నేను కామెంట్స్లో నా ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని రాయండి. సో అనేకులు కూడా షేర్ చేయండి. అలాగే నేను స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మరి వాట్సాప్ చేయండి. ఒక నెంబర్కి ఏమన్నా మీ ప్రార్థన అవసరం తెలియపరచండి. అయ్యా, నేను రక్షణ తీసుకోవాలనుకుంటున్నాను, ప్రభు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను, నాకు ఇంత వివరంగా ఇంకా కావాలని ఏమన్నా మీకు డౌట్ ఉంటే కనపడుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. బిజీ వలన ఒకవేళ నేను కన్సల్ట్ అవ్వడానికి ఇబ్బంది నాకు కుదరకపోయినా
మరి ఒకసారి 4-5 రోజులకు ఒకసారి ట్రై చేయండి. నేను మీకు రిప్లై ఇస్తా. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. అనుకోకుండా నీ జీవితంలోనికి భయంకరమైన కష్టాలు, వేదనలు, బాధలు వచ్చాయి. వాటి కోసం నువ్వు చాలా భయపడుతున్నావు, ఆందోళన చెందుతున్నావు, వేదన పడుతూ ఉన్నావు. అయ్యో, నా జీవితంలో చెలరేగిన ఈ యొక్క సమస్యలు ఎలా పోతాయి, ఎలాగా నేను తిరిగి బాగవుతానని భయపడతా ఉన్నావు. ఆల్మోస్ట్ నీ జీవితం ముగింపుకు వచ్చిందని నువ్వు అనుకుంటున్నావు. ఎంత భయపడుతున్నావు అంటే అంత భయపడుతున్నావు. ఎందుకంటే సమస్యలు, ఆందోళనలు, వేదనలు, బాధలు, గొడవలు, అల్లర్లు, ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, అనేకమైన సమస్యలు ఈ రోజున నిన్ను చుట్టుముట్టేసి ఒక ఓడ వెళ్తా ఉన్నప్పుడు ఆ ఓడ మీదకి తుఫాను చెలరేగి ఆ ఓడ మునిగిపోతూ ఉన్నప్పుడు ఎలాంటి సమస్య వచ్చి ఆ ఓడలో ఉన్నవాళ్ళు కూడా మునిగిపోయి నశించిపోతారో అలాంటి పరిస్థితే ఈ రోజున నీ జీవితంలోనికి వచ్చింది. ఏదో ఒక సమయంలో, ఏదో ఒక టైంలో నీ జీవితం అనేది ఎండింగ్ అయిపోతుందేమని భయపడుతున్నావు. భయపడమాకు. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. ఈ యొక్క వీడియోని ఆఖరి వరకు కూడా వీక్షించు. ఆయన నీతో మాట్లాడతాడు. భయంలో నుండి, ఆందోళనలో నుండి దేవుడు నిన్ను విడిపించి నీకు కార్యం చేయబోతా ఉన్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతా ఉన్నాడు. దానికంటే ముందుగా ఈ యొక్క వీడియోని ఒక లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే అనేక మందికి కూడా షేర్ చేయండి. కాబట్టి భయపడుతున్న నీతో ఈ రోజున దేవుడు మాట్లాడుతున్నాడు. ఆందోళన చెందుతున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. వేదన పడుతున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో, భయంతో రాత్రులు నిద్ర పట్టక ఏం చేయాలో అర్థం కాక ఒంటరిగా ఉన్న నీతో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున ఏజ్ అయిపోయి చాలా వృద్ధాప్యంలో నువ్వు ఉన్నావు, ఒక విధవరాలుగా నువ్వు ఉన్నావు, అలాగే ఎవరు లేక ఒంటరిగా నువ్వు ఉన్నావు, ఒక అనాథగా నువ్వు ఉన్నావు, డబ్బులు లేని వ్యక్తిగా నువ్వు ఉన్నావు. ఎలాంటి పరిస్థితి అంటే నీ పరిస్థితి భయంకరమైన పరిస్థితి. భయాలు నిన్ను చుట్టుకున్నాయి, ఆందోళన నిన్ను చుట్టుకున్నాయి. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. కాబట్టి ఈ యొక్క వాక్య లేఖనాన్ని నేను మీకు తెలియపరుస్తాను. బైబిల్ గ్రంథంలోని మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 23వ వచనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 23వ వచనం. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మను రక్షించుమని చెప్పి ఆయన లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. చూడండి, దోణి ఎక్కినప్పుడు యేసు ప్రభు వారు దోణి ఎక్కారు, అనగా షిప్ ఎక్కారు. ఆయన డిసైపుల్స్ అనగా ఆయన శిష్యులు కూడా అందులో వెళ్తున్నారు. వాళ్ళు సముద్రం మీద ప్రయాణమై వెళ్తా ఉన్నారు, తెడ్లు వేసుకుంటూ. సడన్గా ఏమైపోయిందంటే సముద్రం మీద భయంకరమైన తుఫాన్ లేచింది. ఇప్పుడైతే తుఫాన్ రాబోతున్నప్పుడు హెచ్చరికలు చేస్తారు, కానీ ఆ రోజుల్లో తుఫాన్ ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో తెలియదు. కానీ సముద్రం మీద వెళ్ళేటప్పుడు ఆ భయంకరమైన తుఫాను లేచినందున ఆ దోణి అనగా ఆ శిష్యులు, ఆ యొక్క షిప్ ఏదైతే ఉందో, ఆ ఓడ ఏదైతే ఉందో అలల చేత కప్పబడింది. అంటే అలలు ఆ యొక్క ఓడలోకి నీళ్లు వచ్చేస్తూ ఉన్నాయి. నీళ్ళ చేత ఆ యొక్క ఓడంతా కూడా నింపబడి అది మునిగిపోయే స్థితికి వచ్చేసేసింది. ఆల్మోస్ట్ మునిగిపోతుంది. యేసు ప్రభు వారు అక్కడ నిద్రపోతా ఉన్నాడు. వాళ్ళు ఆయన యొద్దకు వచ్చి, అయ్యా, నశించిపోతా ఉన్నాం, మమ్మను రక్షించు అని ఆయన లేపారు. అయ్య బాబోయ్, నశించిపోతా ఉన్నాం, చూడు తుఫాన్ లేచింది, దోణి అంతా అలల చేత కప్పబడింది, మేము నశించిపోతా ఉన్నాము, మా గురించి నీకు టెన్షన్ లేదా, మీరు ఎలా నిద్రపోతున్నారని యేసు ప్రభు వారిని లేపి, అప్పుడు ఆయన అంటున్నాడు కదా, అల్ప విశ్వాసులారా, ఎందుకయ్యా భయపడుతున్నారు అని వారితో చెప్పి ఆయన లేచి, గాలి భయంకరంగా వస్తుంది, గాలి భయంకరంగా వస్తుంది, అలాగే సముద్రము కూడా భయంకరంగా చెలరేగుతూ ఉంది. గాలితో చెప్తున్నాడు, గాలి సైలెంట్గా ఉండు, సముద్రమా నిమ్మలముగా ఉండు అని గట్టిగా అరిచి కేక పెట్టి, ఏయ్ సైలెంట్గా ఉండండి అని ఒక మాట చెప్పగానే వెంటనే సముద్రము, గాలి సైతం మిక్కిలి నిమ్మలం అయిపోయింది. ఎలాగంటే బీ క్వైట్, పిన్ డ్రాప్ సైలెంట్ అనమాట. ఒక్క అల కూడా అలా లెగలేదు, అసలు సౌండ్ అనేదే లేదు, మొత్తం సైలెంట్ అయిపోయింది. ఆ మనుషులందరూ కూడా ఆశ్చర్యపడిపోయి, అయ్య బాబోయ్, ఈయన ఎలాంటి కార్యాలు చేస్తున్నాడు, ఈయనకి గాలి అలాగే సముద్రము లోబడుతున్నాయి అని చెప్పి దేవుణ్ణి గణపరిచారు.
దీన్ని బట్టి మన ఆత్మీయ జీవితంలో ఈ రోజున మీరు నేర్చుకోవాల్సింది ఏమనగా, మీరు భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు? దేవుడు నీతో చెప్తా ఉన్నాడు, ఎందుకు నువ్వు భయపడుతున్నావు? నీ హృదయం అనే ధోనిలో యేసుప్రభు వారు ఉన్నాడు కదా, నీ జీవితంలో యేసుప్రభు వారు ఉన్నారు కదా. ఆయన నిద్రపోతున్నాడు అని అనుకుంటున్నావు నువ్వు, ఆయన నిన్ను చూడట్లేదని అనుకుంటున్నావు, నీవు నశించిపోతున్నానని అనుకుంటున్నావు. నా జీవితం ఇక అయిపోయింది, ఇక ఈ జీవిత ప్రయాణంలో చెలరేగుతున్న ఈ తుఫాను యొక్క తాకిడికి, సమస్యలకి, అప్పులకి, అనారోగ్యానికి, గొడవలకి, అల్లర్లకి, ఈ భయంకరమైన కార్యాలకి, భయంకరమైన ఈ యొక్క వేదనకి, ఈ భయంకరమైన శ్రమలకి ఇక నా జీవితం మునిగిపోద్దేమో అని ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఆయన లేపయ్యా నా జీవితం ఏంటి, అయ్యా నా బ్రతికేంటి, నా బిడ్డల బ్రతికేంటి, నా భర్త బ్రతికేంటి, ఎలాగయ్యా ఇప్పుడు నేనేం చేయాలి, నేను నశించిపోతానేమో, నన్ను రక్షించమని ఆయనకి కేకలు వేసి నువ్వు ప్రార్థన చేస్తున్నావు. అందుకు ఆయన నీతో అంటున్నాడు, ఎందుకు భయపడుతున్నావు? నీళ్లు నిన్నేమి చేయలేవు, అగ్ని నిన్నేమి చేయలేవు, ఏ సమస్య నిన్నేమి చేయలేవు. ఆయన నీ మీద చెలరేగుతున్న గాలిని, సముద్రమును గద్దిస్తాడు. నీకు విరోధంగా లేచిన మనుషులను దేవుడు గద్దిస్తాడు. నీకు విరోధంగా లేచిన శ్రమలను దేవుడు గద్దిస్తాడు. నీకు విరోధంగా లేచిన సమస్యలను దేవుడు పరిష్కరిస్తాడు. ఎలా అయిపోద్దంటే నిమ్మలం అయిపోతుంది అనమాట. హల్లెలూయా. ఈ రోజున నీ జీవితం నెమ్మది లేక నువ్వు వెళ్తున్న ప్రయాణం అంతా కూడా గందరగోళంగా ఉంది. చేస్తున్న ఉద్యోగం పీకేశారు, జరగాల్సిన వివాహం ఆగిపోయింది, పుట్టాల్సిన బిడ్డల మధ్యలోనే దూరం అయిపోయి చనిపోయారు, గర్భఫలం లేదు, లేమి, భయంకరమైన అనారోగ్యము, భయంకరమైన శాపాలు, భయంకరమైన అల్లర్లతో కూడిన జీవితం. నీ జీవితం నశించిపోతున్నానని నువ్వు అనుకుంటున్నావు. రక్షించమని ప్రభువునికి ప్రార్థన చేస్తున్నావు. దేవుడు చెప్తున్నాడు, ఎందుకు భయపడుతున్నావు? దేవుడు నీ జీవితంలో చెలరేగుతున్న ప్రతి దానిని గద్దించి నిమ్మలమయ్యేలాగా వాటన్నిటిని కూడా అణిచివేయబోతా ఉన్నాడు. దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటి అంటే, నీతో నజరేయుడైన యేసు ప్రభువారు ఉన్నాడు గనక ఏ సమస్య, ఏ వేదన, ఏ బాధ నిన్ను ఏమీ చేయలేవు. అయితే నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలంటే, ప్రభువా నన్ను రక్షించు అని కేకలు వేసి ప్రభువుకు నువ్వు ప్రార్థన చేస్తే, భయం అనేది విడిచిపెడితే దేవునికి సహాయం చేస్తాడు. నిద్రపోవడానికి భయం, మనుషులను చూస్తే భయం, ఎటైనా వెళ్ళాలంటే భయం, ఏదో అవుతుందని భయం, అప్పులను చూసి భయం, అనారోగ్యాన్ని చూసి భయం, కొడుకును చూస్తే భయం, కూతురును చూస్తే భయం, యజమానుని చూస్తే భయం, భర్తను చూస్తే భయం, భార్యను చూస్తే భయం, భయం 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 అనే వలలో చిక్కుకుపోయి ఉన్నావు. ఈ రోజున దేవుడు నీకు ధైర్యమును పుట్టించబోతా ఉన్నాడు. హల్లెలూయా. ధైర్యముగా ఉండు, ఏమీ కాదు, అంతా నిమ్మలం అయిపోతుంది. ఒక నెల రోజుల్లో అంతా నిమ్మలం అయిపోతుంది. ఒక 2 వారాల్లో అంతా నిమ్మలం అయిపోతుంది. నీ జీవితం ప్రశాంతంగా, సమాధానంగా, సాఫీగా వెళ్ళిపోతావు. నీ మీదకి చెలరేగినవన్నీ కూడా అణిచివేయబడి దేవుని ద్వారా నీవు ముందుకు వెళ్తావు. కాబట్టి భయపడద్దు. జరగాల్సిన వివాహం జరిగిద్ది, రావాల్సిన ఉద్యోగం వస్తుంది, రావాల్సిన డబ్బు వస్తుంది, నీ బిడ్డలు నీ దగ్గరికి వస్తారు, నీ భర్త నీ దగ్గరికి వస్తాడు, నీ భార్య నీ దగ్గరికి వస్తుంది. నీ జీవితంలో అతలాకుతలం చేస్తున్న ప్రతి సమస్య అంతా కూడా పరిష్కారం అయిపోయి నీవు నెమ్మదితో ఉందువుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు ఈ రోజున నీతో మాట్లాడి ఉన్నాడు. సో భయపడుతున్నావు, ఎందుకు భయపడుతున్నావు? భయపడమాకు, ప్రభు నీకు తోడై ఉన్నాడు. ఆయన సన్నిధి నీ పైన ఉన్నది కనుక భయపడమాకు. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. చాలామంది భయాందోళనలో బ్రతుకుతూ ఉన్నారు. ఎందుకు భయపడుతున్నారో తెలియదు. నీకు ఒకవేళ ఆ భయం అనే వీక్నెస్ ఉన్నట్లయితే దయచేసి నాకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్న వాట్సాప్ చేయండి, లేదా ఫోన్ చేసి ప్రేయర్ చేయించుకోండి. ఒకసారి కలిసినా కలవకపోయినా, వీలున్నా లేకపోయినా ఒక 2-3 రోజులు, ఒక వారం రోజులు ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఈ యొక్క వీడియోని ఒక లైక్ చేయండి, కామెంట్స్లో ప్రార్థన అవసరాలు తెలియపరచండి, అలాగనే ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. అలాగనే కామెంట్స్లో ఖచ్చితంగా ఏమని రాస్తారు అంటే, యేసయ్య నాతో ఉన్నాడు, యేసయ్య నాతో ఉన్నాడని కామెంట్స్లో రాయండి. అలాగనే ఈ యొక్క వీడియోని అనేకులకు కూడా షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్. ఈ రోజున పరిష్కారం కాని సమస్యలు మీ జీవితంలో ఎన్నో ఉన్నాయి. జవాబు లేని ప్రశ్నలు మీ జీవితంలో ఎన్నో ఉన్నాయి. అలాగనే ఆగిపోయిన కార్యాలు ఎన్నో మీ జీవితంలో ఉన్నాయి. కఠినమైన పరిస్థితుల్లో, కఠినమైన సిచ్యువేషన్లో మీరు ఉన్నారు.
ఏం చేయాలో, ఎలా వెళ్ళాలో అర్థం కాని పరిస్థితిలో కూడా మీరు ఉన్నారు. ఒక్కరిగా ఉన్నారు. ఎవరి సహాయం మీకు లేదు. ఏం చేయాలి అని అంటే సమాధానం లేని స్థితిలో మీరు ఉన్నారు. మీ స్థితిని మార్చే ఒక గొప్ప విషయాన్ని నేను మీకు ఈ రోజున ఈ యొక్క వీడియో ద్వారా తెలియచేయబోతా ఉన్నాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దేవుడు నీతో మాట్లాడబోతా ఉన్నాడు. ఆఖరి వరకు కూడా ఈ యొక్క వీడియోని వీక్షించండి. దానికంటే ముందుగా ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనండి. లాస్ట్ వరకు కూడా చూడండి. దేవుడు నీతో మాట్లాడతాడు. ఎందుకు అనగా నీ స్థితిని దేవుడు మార్చాలని అనుకుంటున్నాడు. నీ పరిస్థితిని దేవుడు మార్చివేయాలని అనుకుంటున్నాడు. ప్రభు నీకు సహాయం చేయాలని అనుకుంటున్నాడు. ఈ రోజున అప్పుల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన నిన్ను దేవుడు బయటికి తీసుకురావాలని అనుకుంటున్నాడు. అయితే మీరు ఒక పని చేయాలి. అద్భుతాలు మీ జీవితంలో మీరు చూడాలి అంటే 3 దినాలు మాత్రం తప్పకుండా ఈ విధంగా మీరు చేయాలి. అది ఎలా చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనేది కూడా నేను వాక్యం ద్వారా నేను మీకు తెలియపరుస్తాను. ఖచ్చితంగా నీ జీవితంలో నువ్వు అద్భుతాలను చూస్తావు. ఖచ్చితంగా దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు. ఆశగల నీ ప్రాణమును దేవుడు తృప్తిపరుస్తాడు. అవసరతలో ఉన్న నీకు అవసరాలను దేవుడు తీరుస్తాడు. ఖచ్చితంగా నీ జీవితాల్లో అద్భుతాలను చూస్తావు. యు విల్ సీ మిరకల్స్. అద్భుతం అంటే ఎలాంటి అద్భుత కార్యాలు అంటే నువ్వు నమ్మలేని కార్యాలను దేవుని పట్ల చేయబోతా ఉన్నాడు. సో దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాము. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 15వ అధ్యాయము 32వ వచనం నుండి ధ్యానం చేసుకుందాం. సో 32 కంటే 29 నుండి ధ్యానం చేసుకుందాం. చూడండి, దేవుని యొక్క వాక్యంలో నుండి నేను చదువుతున్నాను. యేసు అక్కడి నుండి వెళ్ళి గలిలియా సముద్ర తీరమునకు వచ్చి కొండ ఎక్కి అక్కడ కూర్చుండగా బహుజన సమూహంలో ఆయన యొద్దకి కుంటివారు, గ్రుడ్డివారు, మోగవారు, అంగహీనులు మొదలైన అనేకులను తీసుకొని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసిరి. ఆయన వారిని స్వస్థపరిచాడు. మోగవారు మాట్లాడుటయును, అంగహీనులు బాగుపడుటయును, కుంటివారు నడుచుటయును, గ్రుడ్డివారు చూచుటయును జనసమూహం చూచి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుని మహింపరిచిరి. అంతటా యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి, ఇది బాగా నోట్ చేసుకోనండి, నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు. వారికి తిననేమీ లేదు గనుక వారి మీద కనికరపడుచున్నాను. వారు మార్గంలో మూర్ఛపోదురేమో అని వారిని ఉపవాసముతో పంపివేయుటకు నాకు మనస్సు లేదని వారితో చెప్పగా, ఆయన శిష్యులు ఇంత గొప్ప జనసమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెల అరణ్య ప్రదేశంలో మనకి ఎక్కడి నుండి వచ్చునని ఆయనతో అనిరి. యేసు, మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని వారిని అడగగా, వారు 7 రొట్టెలను కొన్ని చిన్న చేపలను ఉన్నవని చెప్పిరి. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండుడని జనసమూహమునకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలను, ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకిచ్చెను. శిష్యులు జనసమూహమునకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను గాక తినిన వారు 4,000 మంది పురుషులు. అంటే స్త్రీలను కౌంట్ చేయలేదు, పిల్లల్ని కౌంట్ చేయలేదు, కానీ తినిన వాళ్ళు మాత్రం 4,000 మంది పురుషులు. స్త్రీలను పిల్లలను కూడా కౌంట్ చేస్తే ఇంకా చాలా వేల మంది అవుతారు. సో కొన్ని వేల మందికి, అంటే 4,000+ మెంబర్స్కి దేవుడు ఆహారాన్ని ఇచ్చాడు. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యేసు ప్రభు వారు సముద్ర తీరానికి వెళ్ళాడు. అక్కడ కొండ ఎక్కి అక్కడ కూర్చున్నాడు. అనేక జనసమూహాలు ఆయన వద్దకు వచ్చారు. కుంటివారు, గుడ్డివారు, అలాగే మోగవారు, అంగహీనులు మొదలైన అనేకులు కూడా అక్కడికి వచ్చి ఆయన పాదాల దగ్గర పడవేసినప్పుడు మోగవారేమో మాట్లాడారు, అంగహీనులు బాగుపడ్డారు, కుంటివారు నడిచారు, గుడ్డివారు చూచారు. అక్కడ ఈ కార్యాలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆయన పాదాల యొద్ద దరిదాపుగా 4,000 మందికి పైబడి జనాలు, అంటే 4,000+ పీపుల్స్ మోర్ దెన్ అక్కడ ఉన్నారు. 3 దినాల నుండి ఆయన యొద్ద ఉన్నారు. అయితే వాళ్ళు యేసు ప్రభు వారి యొద్ద నుండి వెళ్ళిపోయే సమయం వచ్చింది. అయితే ప్రభు వారి మీద కనికరపడుతున్నాడు. వారి మార్గంలో మూర్ఛపోదురేమో, తినలేదు కాబట్టి 3 రోజులు వెళ్ళేటప్పుడు కళ్ళు తిరిగి కింద పడిపోతారేమో, సో వాళ్ళని ఉపవాసముతో పంపివేయుటకు నాకు మనసు లేదని వారితో చెప్పి దేవుడు వారందరూ తిని తృప్తి పొందినట్లుగా ఆశీర్వాదాన్ని ఆ రోజున వారికి ఆశీర్వాదకరమైన రొట్టెలు కడుపు నిండా భోజనం పెట్టి
వాళ్ళకి సమృద్ధి అయిన ఆహారాన్ని దేవుడిచ్చి వాళ్ళ ఆకలిని తీర్చాడు. దీన్ని బట్టి మనకు అర్థం ఏమిటి అంటే 3 దినాలు మీరు యేసు ప్రభు వారి యొద్ద ఉండి ఉపవాసం ఉండి కన్నీరు కార్చి దేవుడి సన్నిధానంలో ప్రార్థన చేసినట్లయితే 3 దినాలు యేసు ప్రభు వారి యొద్ద ఉపవాసం ఉండి, లేకపోతే మందిరంలోనో లేకపోతే మీ ఇంట్లోనో మీరు ఉపవాసం ఉండి దేవుడి సన్నిధానంలో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు నీ ఉపవాస ప్రార్థన ఆలకించి నీ మీద దేవుడు కనికర పడతాడు. ఏమీ తినకుండా ఉంటే దేవుడు ఖచ్చితంగా నీ మీద కనికర పడతాడు. కనికర పడడం అంటే ఏంటంటే జాలి పడతాడు, నీ గురించి ఆలోచన చేస్తాడు. అలాగనే నీవు అలాగా మూర్చపోయి ఏం తినకుండా ఉండి కళ్ళు తిరిగి పడిపోతావని దేవుడు ఖచ్చితంగా నీ మీద కనికరాన్ని చూపించుతాడు. అలా ఉపవాసముతో ఉండి ఒట్టి చేతులతో నిన్ను పంపించడం దేవునికి ఇష్టం ఉండదు గనక దేవుడు నీకు అద్భుతం చేయడానికి ఖచ్చితంగా పూనుకుంటాడు. ఆ రోజున జనసమూహములకు అనగా 4,000 మందికి పైబడి ఉన్న జనాలకి దేవుడు ఆయన శిష్యులను పిలిచి రొట్టెలను తీసుకొని ప్రార్థన చేసి ఆశీర్వదించి వడ్డించినప్పుడు వారందరూ కూడా తిని తృప్తి పొందారు. అనగా ఆశగల ప్రాణమును దేవుడు ఏం చేస్తాడు అంటే తృప్తిపరుస్తాడు. అలాగనే ఆకలి కొనిన వాని ఆకలిని దేవుడు తృప్తిపరుస్తాడు. దేవుడు నీ హృదయవాంఛలను తీరుస్తాడు. దేవుడు ఎంతగా ఆశీర్వదించాలనుకుంటున్నాడు అంటే మీరు గనక 3 రోజులు ఉపవాసం ఉండి దేవుడి సన్నిధానంలో ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యం చేస్తాడు. ఎస్తేరు 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా రాజ్యాలను దేవుడు కదిలించాడు. మరి నీవు కూడా ఒక 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. 3 దినాలు ప్రభు యొద్ద ఉండు. ఆయన నీ మీద కనికరపడి నీకున్న అప్పులను దేవుడు తొలగిస్తాడు. ఉద్యోగం కోసం ప్రార్థన చేయి, ఉద్యోగం వెంటనే దొరికిద్ది. నీ భర్త రావాలని ప్రార్థన చేయి, నీ భార్య రావాలని ప్రార్థన చేయి, ఖచ్చితంగా వాళ్ళు వస్తారు. నీ బిడ్డలు రావాలని ప్రార్థన చేయి, ఖచ్చితంగా వాళ్ళు వస్తారు. అలాగనే గర్భఫలం కావాలని ప్రార్థన చేయి, గర్భఫలాన్ని దేవుడు ఇస్తాడు. అలాగనే మంచి ఉద్యోగం కావాలని ప్రార్థన చేయి, ఉద్యోగాన్ని ఇస్తాడు. బిజినెస్లో అభివృద్ధిని దయచేయమని ప్రార్థన చేయి, సంఘాన్ని పరిచర్ని ఆశీర్వదించమని ప్రార్థన చేయి, ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు ఏదైతే ప్రార్థన చేయాలనుకుంటున్నావో వాటన్నిటిని కూడా ఒక పుస్తకంలో ఒక బుక్ మీద పాయింట్లన్నీ రాసుకొని ఉదయం మధ్యాహ్నం సాయంత్రం, ఉదయం నుండి సాయంత్రం, సూర్యోదయం నుండి సూర్యాస్తమయం దాకా ఏం తినకుండా ప్రభు సన్నిధానంలో ఉండి కనిపెట్టి ఒక ప్రార్థనా గదిలోనికి ఎవరు రాని ప్రదేశంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకొని ఉపవాసం ఉండి దేవుడు కన్నీళ్లు పెట్టి ప్రార్థన చేయి. నిన్న ఆయన ఒట్టి చేతులతో పంపించడు, నిన్న ఆయన తృప్తిపరుస్తాడు, నీ మీద ఆయన ఖచ్చితంగా కనికరపడతాడు, నిన్ను ఆయన ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. కాబట్టి ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం రాత్రి వాక్యం చదువు, కీర్తనలు పాడు, దేవుడి సన్నిధానంలో ప్రార్థన చేయి. ఉదయాన్నే 5 గంటల నుండి 6 గంటల వరకు, మధ్యాహ్నం 1 నుండి 2 వరకు, సాయంత్రం 7 నుండి 8 వరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి తదుపరి ఆహారాన్ని భుజించు. మరలా 2వ రోజు కూడా అలాగే చేయి, అలాగే చేయి. సాయంత్రం 7, 8 తర్వాత భోజనం చేయి. మరలా తర్వాత 3వ రోజు కూడా 7, 8 తర్వాత భోజనం చేయి. ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం దేవుడి సన్నిధానంలో గంటసేపు ప్రార్థన చేసి వాక్యం చదువుకొని దేవుని యొద్ద గడుపు. నిన్ను ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదించి నీ సమస్యల్లో నుండి నిన్ను విడిపించి నీ అవసరాలను తీర్చి నీకు దేవుడు జవాబిచ్చి నీకు ప్రత్యక్షమై దేవుడు నీతో మాట్లాడతాడు. సో అద్భుతాలు మీరు చూస్తారు, ఆశ్చర్య కార్యాలు దేవుడు మీ జీవితంలో జరిగిస్తాడు. కని విని ఎరుగని ఘనమైన కార్యాలు నీ జీవితంలో దేవుడు జరిగిస్తాడు. కాబట్టి ఈ ప్రకారంగా చేయండి. దేవుడు నీ కొరకు ద్వారాలను తెరిచి ఆయన నీకు మార్గాన్ని సిద్ధం చేయను గాక. ఆమేన్, ఆమేన్. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగనే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి ఈ 3 దినాలు ఉపవాస ప్రార్థనలు ఏమైనా డౌట్లు సందేహాలు ఉంటే ఆ నెంబర్కి నాకు కాల్ చేయండి, వాట్సాప్ చేయండి. అలాగనే కామెంట్స్లో యేసయ్య నన్ను తృప్తిపరుస్తాడు, యేసయ్య నన్ను తృప్తిపరుస్తాడు అని రాయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసిన ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియోని. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్. దేవుడు నీ తలను పైకెత్తి నీకు మంచి ఉద్యోగాన్ని ఇవ్వబోతున్నాడు. నీవు పోగొట్టుకున్న ఉద్యోగాన్ని తిరిగి మరలా దేవుడు నీకు ఇవ్వబోతా ఉన్నాడు. నీవు విశ్వసించినట్లయితే 3 రోజుల్లో మీరు మంచి ఉద్యోగాన్ని పొందుకొని మీ జీవితంలో అద్భుతాన్ని చూస్తారు. మీకు దేవుడు మంచి ఉద్యోగాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. దేవుడు నీ తలను పైకెత్తి నీవు పోగొట్టుకున్న ఆ ఉద్యోగాన్ని తిరిగి నీకు దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. చెరసాల్లో ఉన్న నీ యొక్క కుటుంబస్తులను దేవుడు బయటికి తీసుకురాబోతా ఉన్నాడు. కోర్టులో దేవుడు నీకు విజయాన్ని దయచేయబోతా ఉన్నాడు. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకొని వెళ్ళబోతా ఉన్నాడు. సో యూ విల్ గెట్ జాబ్.
ఆదికాండం 40 అధ్యాయం 1 నుంచి 13 వచనాల్లో రాయబడిన కొన్ని మాటలను ధ్యానం చేసుకుందాం. 3 రోజుల్లో మీరు అద్భుతం చూడాలనుకుంటున్నారా? ఒక మంచి జాబ్ దేవుని యొద్ద నుండి పొందుకోవాలనుకుంటున్నారా? అలాగనే చెరసాల్లో బంధింపబడిన మీ వాళ్ళు బయటికి రావాలని ఆశపడుతున్నారా? అలాగనే దేవుడు కోర్టులో నీకు గొప్ప విజయాన్నిచ్చి, పోలీస్ స్టేషన్లో కూడా దేవుడు గొప్ప విజయాన్నిచ్చి, నీ నిందలను అవమానాలను దేవుడు తొలగించి, దేవుడు నీకు ప్రమోషన్ని ఇవ్వాలని మీరు ఆశపడుతున్నారా? అయితే ఈ యొక్క వీడియోని ఆఖరి వరకు కూడా వీక్షించండి. దేవుడు నీతో మాట్లాడి నిన్ను దర్శించబోతా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క వీడియోని ఒక లైక్ చేయండి, అనేకులకు కూడా షేర్ చేయండి. అలాగనే దేవుని యొక్క కృపను బట్టి ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి. సో ఆలస్యం లేకుండా మన వాక్య ధ్యానంలోకి వెళ్దాం. మీ దగ్గర బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే ఆదికాండం 40 అధ్యాయం 1-13 వచనాలు ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 40 అధ్యాయము 1-13 దాకా చదువుకుందాం. చాలా జాగ్రత్తగా వినండి. అటు పిమ్మట ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారకుడును తమ ప్రభు అయిన ఐగుప్తు రాజు ఎడల తప్పు చేసిరి గనుక ఫరో పానదాయకుల అధిపతియు భక్ష్యకారుల అధిపతియునైన తన 2 ఉద్యోగస్తుల మీద కోపపడి వారిని చెరసాల్లో నుంచుటకై రాజ సంరక్షక సేనాధిపతికి అప్పగించెను. అది యోసేపు బంధింపబడిన స్థలం. ఆ సేనాధిపతి వారిని యోసేపు వశము చేయగా అతడు వారికి ఉపచారం చేసెను. వారు కొన్ని దినములు కావల్లో నుండిన తరువాత వారిద్దరు అనగా చెరసాల్లో బంధింపబడిన ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారకుడును ఒకటే రాత్రి అందు కలలు కనిది. ఒక్కొక్కడు వేరు వేరు భావముల కలలు కనెను. తెల్లవారినప్పుడు యోసేపు వారి వద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులయుండిరి. అతడు ఎందుచేత నేడు మీ ముఖములు చిన్నబోయి ఉన్నవని తన యజమానుని ఎంట తనతో కావలియందున్న ఫరో ఉద్యోగస్తులను అడిగిన. అందుకు వారు, మేము కలలు కంటిమి, వాటి భావం చెప్పగల వారు ఎవరినో లేరని అతను తనగా, యోసేపు వారిని చూచి, భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా, మీరు దయచేసి ఆ కళలు వివరించి చెప్పుడరెను. చూడండి, ఇక్కడ ఐగుప్తు రాజు ఉన్నాడు. ఆయన దగ్గర పానదాయకుడు అనగా వాటర్ కానీ వైన్ కానీ సప్లై చేసే ఒక డ్రింక్స్ ఇచ్చే అతను, భక్ష్యకారకుడు అనగా ఆహారాన్ని వడ్డించే అతను. సో వీళ్ళిద్దరిలో ఒకళ్ళు తప్పు చేశారు, ఒకళ్ళు తప్పు చేయలేదు. కానీ వాళ్ళు తప్పు చేశారు అని చెప్పి వాళ్ళు ఏం చేశారు అంటే, 2 ఉద్యోగస్తుల మీద కోపపడి వాళ్ళు ఉద్యోగంలో నుండి వాళ్ళని తీసివేసి చెరసాల్లో ఉంచి అక్కడ ఒక సేనాధిపతికి అప్పగించారు. అది యోసేపు బంధింపబడిన స్థలం. ఆ సేనాధిపతి యోసేపు వశం చేసినప్పుడు వాళ్ళకి యోసేపు ఉపచారం చేశాడు. అలాగా కొన్ని దినాలు కావల్లో ఉంచబడిన తర్వాత అప్పుడు ఆ జైల్లో బంధింపబడిన ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారకుడును ఒకటే రాత్రి అందు ఇద్దరు పడుకున్నప్పుడు వాళ్ళిద్దరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క కళ వచ్చింది. వేరు భావముల కళలు కన్నారు. తెల్లవారినప్పుడు యోసేపు వారి వద్దకు వచ్చి వారిని చూసినప్పుడు వాళ్ళు చాలా దుఃఖపడతా ఉన్నారు. ఎందుకనగా వాళ్ళ ముఖాలు చిన్నబోయి, అలాగే ఎందుకు చిన్నబోయి ఉన్నారు. యోసేపు వచ్చి అడుగుతున్నాడు, ఎందుకని మీరు అలా ఉన్నారు అని చెప్పి ఆ ఉద్యోగస్తులను, ఆ జాబ్ హోల్డర్స్ను అడిగినప్పుడు, మేము కలలు కన్నాము, అసలు వాటి భావం ఏంటో మాకు అర్థం కావట్లేదు, ఆ భావాన్ని మేము తెలుసుకోవాలనుకుంటున్నాము, కానీ వాటి యొక్క కళల యొక్క భావం తెలియక మేము విచారంతో ఉన్నామని చెప్పి వాళ్ళు బాధపడినప్పుడు, అప్పుడు యోసేపు ఒక మాట అంటున్నాడు, భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా. చూడండి, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అనేక భావములతో కూడిన కళలను దేవుడు నీకు కూడా తెలియపరుస్తూ ఉంటాడు. ఆ కళలు వచ్చినప్పుడు నీవు కూడా దిగులు చేత కృంగిపోయి ఉంటావు. కానీ ఆ కళలు ఎలా వస్తాయో, ఎలాగా వాటి యొక్క వివరణ ఏంటో నీకు అర్థం కాదు. కానీ భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా. దేవుని యొద్ద నీకు వచ్చిన కళల గురించి ప్రార్థన చేసినప్పుడు దైవజనుల ద్వారా, దేవుని యొక్క బిడ్డల ద్వారా ఆ కళలు మీరు దైవజనులకి, దేవుని యొక్క బిడ్డలకు వివరించి చెప్పినప్పుడు ఆ యొక్క కళల భావాన్ని దేవుడు వాళ్ళకి బయలుపరుస్తాడు. దేవుడు ఖచ్చితంగా వాటి యొక్క వివరణ మీకు దేవుడు దైవజనుల ద్వారా తెలియపరుస్తాడు. ఒకవేళ మీకేమైనా మిస్టీరియస్గా కళలు వచ్చి ఆ కళల గురించి మీరు విభ్రాంతి చెంది బాధపడతా ఉండి మీకు అర్థం కాకపోతే నా నెంబర్కి కాల్ చేయండి. లాస్ట్లో నేను ఇస్తాను. ఆ నెంబర్ను చూసి కాల్ చేయండి. ఖచ్చితంగా ఆ కళల భావం మీకు తెలియపరచాలని దేవుణ్ణి అడిగి నా వంతుగా తెలియపరచడానికి నేను కృషి చేస్తాను. ఇక్కడ చూడండి, అప్పుడు పానదాయకుల అధిపతి అనగా డ్రింక్స్ సప్లై చేసే వ్యక్తి, అతను ఒక అధిపతి. సో ఆయన యోసేపును చూచి, నా కలలో
ఒక ద్రాక్షావల్లి నా ఎదుట ఉన్నది. ఆ ద్రాక్షావల్లికి 3 తీగలు ఉన్నాయి. అది చిగురించినట్టు ఉండెను, దాని పువ్వులు వికసించెను, దాని గెలల నుండి ద్రాక్ష ఫలములాయెను. మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండెను. నా ద్రాక్ష ఫలములను నేను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికి ఇచ్చితినని తన కలను అతనితో వివరించి చెప్పెను. అప్పుడు యోసేపు దాని భావం ఇదే, ఆ 3 తీగలు 3 దినములు, ఇంకా 3 దినములలోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగం నీకు మరలా ఇప్పించును. నీవు అతనికి పానదాయకుడివై ఉన్న నాటి మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతని చేతికి అప్పగించేదవు. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, ఇద్దరు వ్యక్తులు తప్పు చేశారు. ఒక వ్యక్తి తప్పు చేశారు, వాళ్ళని చెరసాల్లో వేశారు. అయితే వారి యొక్క ఉద్యోగాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, పోగొట్టుకొని ముఖములు చిన్నబోయి వారి యొక్క హృదయం ఎంతో విచారంతో బాధతో ఉన్నప్పుడు దేవుడు వారికి ఒక కళను చూపించాడు. ఆ కళలో దాని యొక్క అర్థం తెలియనప్పుడు యోసేపుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కనుక ఆ కళను యోసేపుకు చెప్పినప్పుడు యోసేపు ఆ కళ యొక్క అర్థం చెప్పాడు. ఏంటి అంటే 3 తీగలు ఉన్నాయి. ఆ 3 తీగలు కూడా 3 రోజులకి సాదృశ్యంగా ఉన్నాయి. మరలా నీ ఉద్యోగాన్ని నువ్వు పొందుకుంటావు. ఫరో నిన్ను నీ యొక్క అధికారాన్ని తిరిగి నీకు ఇస్తాడు. సో మరలా నీ ఉద్యోగంలో నువ్వు స్థిరపడి క్షేమముగా ఉంటావని చెప్పి ఒక గుడ్ న్యూస్ని ఆ పానదాయకుల అధిపతికి యోసేపు తెలియపరిచి ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున మీరు కూడా ఇదివరకు ఒక మంచి పని చేస్తూ ఉన్నారు, కానీ ఆ ఉద్యోగాన్ని ఈ రోజున ఒకవేళ మీరు పోగొట్టుకొని ఉండవచ్చు. ఆ ఉద్యోగంలో నుండి మిమ్మల్ని తీసివేసి ఉండవచ్చు. కానీ దేవుడు చెప్తున్నాడు, నువ్వు నమ్మినట్లయితే ఇదిగో రాబోయే 3 రోజుల్లో దేవుడు నీ తలను పైకెత్తి నీ ఉద్యోగాన్ని నీకు మరలా ఇప్పించును. హల్లెలూయా. ఒకవేళ ఏదైనా ఒక ఉద్యోగం కోసం నువ్వు ట్రై చేస్తా ఉన్నట్లయితే దేవుడు చెప్తా ఉన్నాడు, ఒక 3 రోజులు బలంగా ప్రార్థన చేయి, దేవుడు నీ తలను పైకెత్తి నీకు ఉద్యోగాన్ని మరలా ఇప్పిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు మంచి ఉద్యోగాన్ని దేవుడు ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. మరలా దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకెళ్ళబోతా ఉన్నాడు. నువ్వు రాసిన పరీక్షల్లో పాస్ అవ్వబోతా ఉన్నావు. 3 రోజుల్లో జరగకపోయినా నీ జీవితంలో కార్యం త్వరలో దేవుడు నీకంటూ ఒక మంచి ఉద్యోగాన్ని ఏర్పాటు చేశాడు. ఆ ఉద్యోగాన్ని నువ్వు తిరిగి పొందుకుంటావు. ఆ ఉద్యోగాన్ని నువ్వు తిరిగి పొందుకొని దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ రోజున దిగులు పడుతూ, వేదన పడుతూ, బాధపడుతూ, పోగొట్టుకున్న ఉద్యోగం కోసం ఏడుస్తున్నావు, బంధించబడి ఉన్నావు. దేవుడు నిన్ను విడిపించబోతా ఉన్నాడు. ఒకవేళ నీ భర్తో, నీ భార్యో, నీ బిడ్డలో, నీ కుటుంబ సభ్యుల్లో ఎవరొకళ్ళు చేయని తప్పుకు నిందను అనుభవిస్తూ జైల్లో ఉండవచ్చు. దేవుడు వారికి బెయిల్ ఇచ్చి వాళ్ళని బయటికి తీసుకురాబోతా ఉన్నాడు. సో ఈ యొక్క వాక్యాన్ని వింటున్న నీతో దేవుడు చెబుతున్న మాట ఇదే. దేవుడు నీతో చెబుతున్న మాట ఏంటి అంటే, ఇదిగో దేవుడు రాబోయే 3 రోజుల్లో ఇదిగో దేవుడు నువ్వు ఫలించినట్లుగా, పువ్వు వికసించినట్లుగా, ద్రాక్ష ఫలాలు ఫలించినట్లుగా 3 దినాల్లో దేవుడు నిన్ను ఫలింప చేసి మరలా నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లి నిన్ను ఆశీర్వదించబోతా ఉన్నాడు. సో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగం నీకు మరలా ఇప్పించును గాక. ఆమేన్, ఆమేన్. మీకు జాబ్ రాబోతుంది. యు విల్ గెట్ జాబ్. 3 రోజుల్లో దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతా ఉన్నాడు గాక. సో ఈ యొక్క వాక్యాన్ని మీరు విన్నారు. కామెంట్స్లో ఏమని రాస్తారంటే, దేవుడు నాకు మరలా ఉద్యోగాన్ని ఇప్పిస్తాడు, దేవుడు నా తలను పైకెత్తి నాకు మంచి ఉద్యోగం ఇస్తాడు, యేసయ్య నాకు మంచి ఉద్యోగం ఇస్తాడని కామెంట్ చేయండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని అనేకులకి షేర్ చేయండి. అలాగే ప్రియా దేవుని బిడ్డలారా, మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి ఒక నెంబర్కి వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఆ వాట్సాప్కి వాట్సాప్ చేయండి. అలాగే ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. సో నేను మీకు ఒకవేళ అవైలబిలిటీలో లేకపోయి రిప్లై ఇవ్వకపోయినా కనీసం ఒక వారం 10 రోజులకైనా నేను ఖచ్చితంగా కాంటాక్ట్లోకి వస్తే తప్పకుండా మర్చిపోకుండా ఫోన్ చేయండి, మాట్లాడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. మీకు కూడా మిస్టీరియస్గా ఏమైనా కళలు వస్తే ఆ కళల యొక్క భావం తెలుసుకోవాలనుకున్నట్లయితే దయచేసి నాకు కాల్ చేయండి. ప్రార్థనాపూర్వకంగా దేవుని అడుగుతా, కళలు దేవుడు తెలియపరుస్తాడు. ఆయన అడుగుతా, ఆయన నాకు తెలియపరిస్తే నేను తప్పకుండా మీకు తెలియపరుస్తాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున నీ పరిస్థితి ఎలా అయిపోయింది అంటే, ఒంటరి అయిపోయావు, ఒక్కదానివే ఉన్నావు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. ఈ యొక్క వీడియోని ఆఖరి వరకు కూడా వీక్షించండి. దేవుడు నీతో మాట్లాడబోతా ఉన్నాడు. అందరూ ఉన్నా ఒక్కరిగా మీరు మిగిలిపోయారు. ఎందుకు అనగా మీతో అనేక మంది
పోరాటాలు చేస్తున్నారు. మీతో అనేక మంది భయంకరంగా పోరాడుతున్నారు, మిమ్మల్ని హింసిస్తున్నారు, మీ పైన పగబట్టి మీ మీద కోపగించుకొని మీకు విరోధముగా వారు లేచారు. మీకు విరోధమైన కార్యాలు జరిగిస్తూ ఉన్నారు. మిమ్మల్ని చంపాలని, లేకపోతే మిమ్మల్ని నాశనం చేయాలని, లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని మీ సొంత కుటుంబస్తులే, మీ స్నేహితులే, బంధువులే మిమ్మల్ని రకరకాలుగా మీతో పోరాటం చేస్తూ ఉన్నారు. కానీ ఎంత పెద్ద పోరాటం ఉంటుందో అంత పెద్ద విజయం దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి ఈ దేవుడితో పోరాడి ఎలా విజయం పొందుకోవాలనేది ఈ రోజున ఈ యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకుందాము. సో ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా ఆఖరి వరకు కూడా వీక్షించండి. వీడియోని ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు నీతో మాట్లాడి ఆయన నిన్ను ముందుకు నడిపిస్తాడు. హోషేయ 12వ అధ్యాయం 3వ వచనం. హోషేయ 12వ అధ్యాయం 3వ వచనం నుండి, తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొనెను, మగసిరి గలవాడే అతడు దేవునితో పోరాడెను, అతడు దూతతో పోరాడి జయమొందెను, అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను, బేతేల్లో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను, అక్కడ ఆయన మనతో మాట్లాడెను. యెహోవా అని, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయన జ్ఞాపకార్థ నామం. కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలెను, కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ దేవుని యందు నమ్మిక ఉంచుము. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమ పట్టుకొని మగసిరి గలవాడే దేవునితో పోరాడి జయం పొందాడు. కన్నీరు విడిచి బతిమలాడి దేవునితోనే పోరాడి, మనుషులతోనూ దేవునితోనూ పోరాడి జయం పొందాడు. కాబట్టి ఈ రోజున మీరు కూడా జయం పొందుకోవాలి అంటే దేవుని తట్టు తిరిగి కనికరాన్ని, న్యాయాన్ని అనుసరించి ఎడతెక్క దేవుని యందు నమ్మిక ఉంచితే నీవు కూడా విజయాన్ని పొందుకుంటావు. దేవుని యొక్క వాక్యంలోని మరొక వాక్య లేఖనాన్ని ధ్యానం చేసుకుందాం. చూడండి, ఆదికాండం 32వ అధ్యాయం 24వ వచనం. ఆదికాండం 32వ అధ్యాయము 24వ వచనం నుండి ధ్యానం చేసుకుందాం. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను, తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూటు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మని అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపమనెను. అందుకు ఆయన, నీవు ఎందు నిమిత్తం నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించెను. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని, ఆయనను నా ప్రాణం దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అని పేరు పెట్టెను. అతడు పెనూయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయెను. చూడండి, యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. రాత్రి అయింది, యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. తెల్లారితే అతని పరిస్థితి చాలా భయంకరంగా ఉండబోతా ఉన్నది. తన సొంత అన్న కొన్ని వందలాది మందిని కత్తులతోనూ, గొడ్డళ్లతోనూ, బాణాలతోనూ, బిల్లులతోనూ వచ్చి అతన్ని చంపడానికి, అతని కుటుంబాన్ని నాశనం చేయడానికి అతని యొద్దకి రాబోతా ఉన్నాడు. అతడు అందరినీ పంపివేసి కుటుంబానికి, తన స్నేహితులకి, బంధువులకి అందరికి దూరంగా వెళ్ళిపోయి ఒక్కడే మిగిలిపోయి రాత్రిపూట దేవునికి ప్రార్థన చేస్తూ, దేవుని ఎదుట కన్నీరు విడుస్తూ, దేవుని బ్రతిమలాడుతూ ఉన్నప్పుడు ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడుతూ ఉన్నాడు. అప్పుడు దేవుని యొక్క వాక్యం చెప్తా ఉన్నది, తెల్లారిపోతుంది, నన్ను వెళ్ళిపోనీయి అని ఆయన అంటే, ఆ దూత అంటే, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీయను అంటే దేవదూత ప్రత్యక్షమయ్యి కనపడంగానే దేవదూతను ఆపేసి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు వెళ్ళొద్దు అని ఏడ్చి బ్రతిమలాడుతూ ఉన్నాడు. నేను వెళ్ళిపోవాలి, తెల్లారిపోతుంది, వెళ్ళిపోవాలి అంటే, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను ఇక్కడ నుండి వెళ్ళనివ్వనని చెప్పి అడిగినప్పుడు, నీ పేరేంటని అడిగాడు. అప్పుడు ఆయన, నా పేరు యాకోబు. యాకోబు అనగా అర్థం ఏమిటి అంటే మోసగాడు అని అర్థం. అప్పుడు ఆయన అంటున్నాడు కదా, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. అప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, ఇశ్రాయేల్ అనే పేరు నామకరణం చేయబడినది. ఇశ్రాయేలు అనే పేరుకి అర్థం ఏమిటి అనేది ఇక్కడ మనం చూడొచ్చు. ఇశ్రాయేలు అనే పేరుకి దేవునితో పోరాడువారు అని అర్థము.
ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపమనను. అందుకు ఆయన, నీవు ఎందు నిమిత్తం నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించెను. సో అక్కడ ఆ స్థలానికి ఆయన పెనూయేలు అని పేరు పెట్టాడు. అప్పుడు పెనూయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయం అయింది. కుంటుకుంటూ వెళ్ళాడు. ఎందుకు కుంటుకుంటూ వెళ్ళాడు? బాగా చక్కగా నిలబడిన వ్యక్తి కుంటుకుంటూ ఎందుకు వెళ్ళాడు అంటే, ఉదయం వరకు ఒక దేవదూతతో పోరాడాడు. ఆ పోరాటంలో అతనికి దెబ్బ తగిలినప్పటికీ, తన యొక్క కాలు దెబ్బ లెగ్ ఇంజూరీ అయినా దేవుని ద్వారా ఒక దెబ్బ తగిలినప్పటికీ కూడా అతడు ఆ దేవదూతను వదిలిపెట్టలేదు. మార్నింగ్ వరకు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను వెళ్ళనివ్వను అని చెప్పి ఆయన దేవునితో పోరాడుతూ ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున యాకోబు యొక్క తొడగూడు ఎలాగైతే వాసిపోయిందో, నీ మోకాళ్ళ చేత దేవుని ఎదుట నీవు మోకరించినప్పుడు నీ మోకాళ్ళు నల్లబడి, ఒకవేళ మోకాళ్ళు వేయడానికి ఇబ్బందిగా ఉన్నా కానీ ఆ నొప్పితోనే యాకోబు ప్రార్థన చేసినట్లుగా నీవు కూడా మోకాళ్ళతో కన్నీటి ప్రార్థన, కాలు నొప్పి రాని, నడుము నొప్పి రాని, ఏమైనా జరగని కానీ దేవుడి వద్దకు వెళ్ళి, ఈ రోజున మీరు కూడా ఒక్కళ్ళే మిగిలిపోయి ఉన్నారు. అందరూ ఉన్నారు కానీ ఎవరు కూడా మీకు సహాయం చేయడం లేదు. నీ జీవితంలో తెల్లవారితే సూర్యోదయం అయితే ఎన్నో యుద్ధాలు ఉన్నాయి, ఎన్నో భయంకరమైన శ్రమలు ఉన్నాయి, రేపేం జరిగిద్దన్న భయంతో ఉన్నావు. అయితే దేవుని యొద్దకు వెళ్ళి నీవు కూడా ప్రార్థన చేయి. ఆన్లైన్ ప్రేయర్ అనేది ఈ యొక్క వాక్య లేఖనాలను అనుసరించే పెడుతున్నారు. సో రాత్రంతా దేవునికి ప్రార్థన చేయడం అంటే రాత్రి 12 గంటల నుండి లేకపోతే 10 గంటల నుంచి ఉదయం వరకు 6 గంటల వరకు సూర్యోదయం వరకు కూడా మోకాళ్ళు దిగకోకుండా దేవుని దగ్గరికి వెళ్ళి కన్నీరు కార్చి ప్రార్థన చేయడం. ప్రభువా, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ ఈ ప్రార్థన ముగించను, నన్ను ఆశీర్వదించు అని దేవుని యొద్దకు వెళ్ళి కన్నీరు పెట్టి ప్రార్థన చేసినప్పుడు నీవు దేవుని యొద్ద పోరాడితే మనుషులతో నీ శత్రువులతో దేవుడు పోరాడి నీకు విజయాన్ని ఇస్తాడు. చూడండి, దేవుడు అతని పేరును మార్చాడు. అను మోసగాడు, కానీ దేవుడు ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. నేటికి ఇశ్రాయేల్ అనే పేరు మీద ఒక దేశం అనేది మన ప్రపంచ పటంలో ఉంది. కాబట్టి నీవు దేవునితో పోరాడు. అనగా ఏంటంటే ఆన్లైన్ ప్రేయర్, నైట్ అంతా ప్రార్థన చేయడం, ఉదయం వరకు ప్రార్థన చేయడం. సో పెనూయేలు అనగా దానికి అర్థం ఏమనగా దేవునితో పోరాటం అంటే ఏంటంటే రాత్రంతా దేవుడికి ప్రార్థన చేయడం. 11, 12 మొదలుపెట్టి ఉదయం 6:30, 7 గంటల దాకా వేసిన మోకాళ్ళు దించుకోకుండా మోకాళ్ళ మీద ఉండి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఖచ్చితంగా నీ విరోధులను, నీ శత్రువులను అనగద్రొక్కుతాడు. నీకు దేవుడు మార్గాన్ని సిద్ధం చేస్తాడు. నీ అప్పులన్నీ కూడా తొలగిపోతాయి. నీకు ఉన్న గొడవలన్నీ తొలగిపోతాయి. కోర్టు సమస్యలు, పోలీస్ స్టేషన్లో ఉన్న పంచాయతీలన్నీ తొలగిపోతాయి. జగడాలు, కలహాలు, కోపాలు, ద్వేషాలు, విరోధులు అందరూ నాశనం అయిపోయి నీ వద్ద నుండి తరలివేయబడతారు. ఈ రోజున ఒక్కడవే మిగిలిపోయావు, ఒక్కడవే ఉన్నావు, ఒక్కదానివే ఉన్నావు, ఏం చేయలేను అని అనుకోవద్దు. దేవుని దగ్గరికి వెళ్ళి పోరాడు. ఖచ్చితంగా నీ పోరాటాన్ని దేవునికి అప్పచెప్పు. దేవుడు నీ పక్షమున యుద్ధం చేసి నిన్ను గెలిపిస్తాడు. నీ ఒక్కదాని వల్ల, నీ ఒక్కడి వల్ల ఏం కాదు అనుకోకు. నేను చిన్నవాడినే, లేకపోతే యవనస్తున్నే, లేకపోతే ఆడపిల్లనే, లేకపోతే నేను లేడీనే, లేకపోతే నేను ఒక విధవరాలనే, లేకపోతే నేను ఒక ముసలి వ్యక్తినే, నా వల్ల ఏం కాదు, నేను ఒక దరిద్రుడను, అజ్ఞానవంతుడు, నాకు ఏం తెలీదు, నేను పాపిని అనుకోవద్దు. దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయి. దేవుని అడుగు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను ఈ ప్రార్థన ముగించను ప్రభు అని దేవుని వద్దకు వెళ్ళి పోరాడు. ఖచ్చితముగా నీవు కూడా పెనూయేలులో యాకోబు పొందుకున్న అనుభవాన్ని నీవు కూడా పొందుకుంటావు. సూర్యోదయం అయింది, యాకోబుకి ఇంజూర్ అయినా కానీ విజయాన్ని సాధించాడు. నీకు ఎంత పెద్ద ఇంజూర్ అయినా, కడుపు కాలుతూ ఉపవాసం చేత నీ ఎముకలు ఎండిపోయిన, మోకాలు వేసి నీ మోకాల్లో నుండి రక్తం వచ్చిన, మోకాలకి కన్నాలు పడిన, భుజానికి లేకపోతే నడుముకి ఇబ్బంది కలిగిన దేవుని దగ్గరికి వెళ్ళి ఆ నొప్పితోనే, ఆ బాధతోనే ప్రార్థన చేయి. ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నీ పోరాటంలో నీకు విజయాన్ని కలుగు చేయనుగాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ యొక్క వాక్యము మీకు నచ్చినట్లయితే ఈ యొక్క వీడియోని ఒక లైక్ చేసి, షేర్ చేసి, అలాగనే కామెంట్స్లో మీరేం చేస్తారు అంటే మీరు కామెంట్లో ఒక మాట రాయండి. ఏమని రాస్తారు అంటే, నేను
పోరాడి గెలుస్తాను, నేను పోరాడి గెలుస్తాను, నేను గెలుస్తాను అని చెప్పి కామెంట్స్లో రాయండి. స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి, ఒక నెంబర్కి వాట్సాప్ ఉంటుంది, అలాగే ఒక నెంబర్కి ప్రార్థన అవసరతల కొరకు చేయండి. ఒకవేళ బిజీగా ఉండడం మూలన అనివార్య కారణాల వల్ల నేను లిఫ్ట్ చేయకపోయినా నేను మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. మళ్ళీ ట్రై చేయండి. వాట్సాప్లో కూడా రిప్లై రావడానికి కూడా ఆలస్యమైన ఒక వారం 10 రోజులైనా మీకు ఖచ్చితంగా రిప్లై వస్తుంది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మీ పోరాటాల్లో మీరు విజయం పొందుకుందురు గాక. ఆమేన్. అప్పుల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి ఉన్నావా? ఈ రోజున దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. ఈ యొక్క వీడియోని ఆఖరి వరకు కూడా వీక్షించు. ఈ రోజుల్లో అప్పుల్లో ఉన్నావు, తప్పకుండా దేవుడు నిన్ను బయటకు తీసుకొస్తాడు. ఆర్ యూ ఇన్ డెబ్ట్స్? యూ విల్ షూర్లీ కమ్ అవుట్ ఫ్రమ్ దెమ్. సో దేవుడు నిన్ను అందులోని బయటకు తీసుకొని వస్తాడు. దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఎన్నో అప్పులు ఉన్నాయి. ఈ అప్పుల సమస్యల వల్ల చనిపోదాం అనుకుంటున్నావు, ఈ అప్పుల సమస్యల వల్ల పారిపోదాం అనుకుంటున్నావు, ఈ అప్పుల సమస్యల వల్ల దాక్కున్నావు, ఈ అప్పుల్లో నుండి ఎలా బయటకు రావాలో అర్థం కాక తాగుడికి బానిసైపోయి ఏం చేయాలో అర్థం కాక భయంకరమైన స్థితిలో ఉన్నావు. సో ఒకప్పుడు బాగా బ్రతికిన నీవు ఈ రోజున అప్పుల్లో కూరుకుపోయి ఇరుక్కుపోయి ఉన్నావు. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. ఇందులో నుండి నువ్వు బయటికి రావాలి అంటే ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం నీకు సహకరిస్తుంది. దేవుని యొక్క వాక్యం నిన్ను బ్రతికిస్తుంది, నీకు నెమ్మదినిస్తుంది. దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఆర్ యూ ఇన్ డెబ్ట్స్? యూ విల్ షూర్లీ కమ్ అవుట్ ఆఫ్ దెమ్. కీర్తనలు 37వ అధ్యాయంలో కొన్ని మాటలను చదువుకొని దేవుని యొక్క నామానికి మహిమ ఘనత ప్రభావం తెలియపరుస్తూ ముందుకు వెళ్దాం. సో అప్పుల్లో ఉన్న నీతో దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. ఫైనాన్షియల్ స్ట్రగుల్స్లో నేను దేవుడు బయట తీసుకురాబోతున్నాడు. ఆమేన్. సో దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని విషయాలు ఈ రోజున ధ్యానం చేసుకుందాం. దానికంటే ముందుగా ఈ యొక్క వీడియోని ఒక లైక్ చేయండి, అనేకులకి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 21, 22, 24, 27 వరకు చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో ఉన్న వాళ్ళు వాటిని తీసి చదవండి. నేను ఇప్పుడు బైబిల్ గ్రంథంలో నుండి చూపిస్తా. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 21, 22. భక్తిహీనులు అప్పు చేసి తీర్చక యుందురు, నీతిమంతులు దాక్షిణ్యం కలిగి ధర్మమిత్తురు. యెహోవా ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వతంత్రించుకొందురు. చూడండి, భక్తిహీనులంట అప్పు చేస్తారు కానీ అప్పు తీర్చరు అంట. మరి ఈ రోజున మీరు అనేకమైన అప్పులు చేశారు. మరి ఆ అప్పును మీరు తీర్చకపోతే భక్తిహీనులుగా మీరు ఉంటారు. మొట్టమొదటిగా మీరు అప్పు చేశారు కాబట్టి అప్పు తీర్చాలి తప్పకుండా. ఎవరి దగ్గర అయితే మీరు డబ్బులు తీసుకున్నారో, ఎవరికైతే మీరు డబ్బులు ఇవ్వాలో, 10 రూపాయలు అవని, 100 రూపాయలు అవని, 1000 రూపాయలు అవని, చిన్న అమౌంట్ అవని, పెద్ద అమౌంట్ అవని, ఎవరి దగ్గరైనా మీరు అప్పు చేస్తే తప్పకుండా వారికి మీరు న్యాయబద్ధంగా వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. వారు న్యాయబద్ధంగా మీకు ఇచ్చినప్పుడు మీరు కూడా న్యాయబద్ధముగా వారికి తిరిగి డబ్బులు ఇవ్వాలి. కాబట్టి ఖచ్చితంగా మీరు అప్పు అనేది ఎగ్గొట్టకూడదు. ఒకవేళ అలాంటి పరిస్థితి ఈ రోజున మీరు చేసినట్లయితే ఎవరెవరి దగ్గర అయితే న్యాయబద్ధంగా డబ్బులు తీసుకున్నారో, న్యాయంగా ఎవరికైతే ఇవ్వాలో వారికి ఖచ్చితంగా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. సో అప్పు చేసి అప్పు తీర్చకుండా చనిపోకూడదు. అలాగనే చాలామంది అప్పులు తీర్చలేక చచ్చిపోదాం అనుకుంటారు. చనిపోవద్దు. పారిపోదాం అనుకుంటారు. పారిపోవద్దు. దాక్కోవాలనుకుంటారు. దాక్కోవద్దు. దేవుడు ఈ రోజున నీతో మాట్లాడబోతా ఉన్నాడు. నీతిమంతులు దాక్షిణ్యం కలిగి ధర్మమిత్తురు. సో నీతిమంతులుగా మీరు ఉన్నట్లయితే దాక్షిణ్యం కలిగి అనేక మందికి దాన ధర్మాలు చేస్తారు. యెహోవా ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వతంత్రించుకుంటారు. దేవుని యొక్క ఆశీర్వాదం నీ పైన ఉన్నట్లయితే దేవుడు ఈ భూమి మీద మంచి మంచి స్థలాల్ని దేవుడు నీకు ఇచ్చి స్వతంత్రించుకునేలాగా దేవుడు నీకు చేస్తాడు. ఇక్కడ మనం చూద్దాం. యెహోవా అతడి చేయి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను. అయినను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానం భిక్షమెత్తుడు గాని నేను చూచి ఉండలేదు. దినమెల్లా వారు దయాళురై అప్పు ఇచ్చుచుందురు. వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు. కీడు చేయటం మాని మేలు చేయము, అప్పుడు మేలు చేయము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు. చూడండి, దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది. దేవుడట నీ చేయి పట్టుకొని ఉన్నాడు, భయపడకు. దేవుడు నీ చేయి పట్టుకొని ఉన్నాడు. అప్పులో నుండి నిన్ను బయటకు తీసుకొని వస్తాడు. నేలను పడినను లేవలేక ఉండడు. ఒకవేళ ఈ రోజున పాపంలో, శాపంలో, అప్పుల్లో, శోధనల్లో, శ్రమల్లో అన్నిట్లో పడిపోయి ఉన్నావు, కానీ లేవలేక ఉండవు. ఖచ్చితంగా దేవుడు నిన్ను పైకి లేవనెత్తుతాడు. ఈ అప్పుల్లో నుండి బయటకు దేవుడు నిన్ను తీసుకొని వస్తాడు. సో నేను చిన్నవాడినై ఇంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను. అయినను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానం భిక్షమెత్తుడు గాని నేను చూచి ఉండలేదు. దేవుడు చెబుతున్నాడు, నీతిమంతుడుగా నీతిమంతురాలుగా మీరు ఉన్నట్లయితే
దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడు, మీ బిడ్డలను దేవుడు విడిచిపెట్టడు. మీరు భిక్షమెత్తి పేదరికంతో అనేకుల దగ్గరికి వెళ్ళి చేతులు చాచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి భిక్షమెత్తే పరిస్థితి దేవుడు, అంత పేదరికాన్ని, అంత కటిక దారిద్ర్యము నీ జీవితంలోకి రాకుండా దేవుడు కాపాడునుగాక. మరలా దినమెల్లా ప్రతిరోజు కూడా అనేకులకి మీరే దయ కలిగి అప్పిచ్చేలాగా దేవుడు మిమ్మల్ని చేయబోతున్నాడు. నీ సంతానాన్ని దేవుడు దీవిస్తాడు. అయితే నువ్వేం చేయాలి అంటే కీడు చేయడం మానేసేయి, ఇతరులకి కీడు చేయడం మానేసి అనేకులకి మేలు చేయి. అప్పుడు నీవు నిత్యం నిలబడతావు. కీడు చేయడం మానేసేయి. వేరే వాళ్ళకి ఎవ్వరికి కూడా అపాయం తలపెట్టద్దు, శపించవద్దు, వాళ్ళని నాశనం చేయాలనుకోవద్దు, ఎవరిని కొట్టద్దు, తిట్టద్దు, ఎవరిని విమర్శ చేయొద్దు, ఎవరిని కూడా నిందించవద్దు. దేవుడు చెబుతున్న మాట ఏంటంటే కీడు చేయటం మానేసేయి, అనేకులకి మేలు చేయి. అప్పుడు నీవు నిత్యము నిలుస్తావు. నీ సంతానాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. అనేకులకి దేవుడు నిన్ను అప్పిచ్చేలాగా, దయ కలిగి అప్పిచ్చేలాగా దేవుడు చేస్తాడు. భిక్షమెత్తే పరిస్థితి దేవుడు నీ జీవితంలోనికి తీసుకురాడు. పడిపోయి ఉన్నావు, ఈ రోజున కృంగిపోయి ఉన్నావు, ఈ రోజున చాలా దారుణమైన స్థితిలో నువ్వు ఉన్నావు. అయితే భయపడవద్దు, దేవుడు నీ చేయి పట్టుకొని ఉన్నాడు గనక నిన్ను ఆయన ఖచ్చితంగా ఈ అప్పుల ఊబిలో నుండి బయటకు తీసుకొని వస్తాడు. ఈ శ్రమంలో నుండి దేవుడు బయటకు తీసుకొని వస్తాడు. కాబట్టి అప్పు తీర్చే సామర్థ్యాన్ని దేవుడు నీకు కలుగు చేయబోతున్నాడు. అంతటి భాగ్యాన్ని దేవుడు నీకు దయచేయబోతున్నాడు. నువ్వు పోగొట్టుకున్న ఉద్యోగం నీకు రాబోతుంది. అలాగే నీకు పోగొట్టుకున్న బిజినెస్ దేవుడు నీకు తీసుకురాబోతున్నాడు. అలాగే నీకు దూరం అయిపోయిన ధనము దేవుని దగ్గరికి తీసుకురాబోతున్నాడు. అవకాశాలు నీ దగ్గరికి రాబోతున్నాయి. దేవుడు నీకు మేలు చేయబోతున్నాడు. ధైర్యంగా ఉండు, కొంతకాలం వేచి ఉండు, ఒక 2-3 సంవత్సరాలు ఎదురు చూడు. ఖచ్చితముగా నీవు ఈ భిక్షమెత్తే స్థితిలో నుండి అనేకులకి దయ కలిగి అప్పిచ్చే స్థితికి దేవుడు నిన్ను తీసుకెళ్ళబోతా ఉన్నాడు గాక. ఆమేన్. సో తప్పకుండా అప్పుల్లో నువ్వు బయటకు వస్తావు. సో దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. అలాగనే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీ ప్రార్థన అవసరతలు ఒక నెంబర్కి పంపించండి. ఇంకో నెంబర్కి ఏమన్నా వాట్సాప్ ద్వారా మీ ప్రార్థన అవసరతలు తెలియపరచండి. అలాగనే కామెంట్స్లో నేను తిరిగి లెగుస్తానని కామెంట్ చేయండి. అలాగనే ఈ యొక్క వీడియోని ఒక లైక్ చేసి అలాగనే అనేకులకి షేర్ చేయండి. అలాగనే దేవుడి దీవెనలు మీ జీవితంలో పొందుకోనండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. మీకు మంచి అవకాశాలు రాబోతున్నాయి. దేవుడు త్వరలో మీకు ద్వారాలు తెరిచి అన్ని విధాల దేవుడు మీకు సహాయం చేసి మీకు మంచి అవకాశాలు వచ్చేటట్లుగా దేవుడు చేయబోతున్నాడు. యు విల్ రిసీవ్ గుడ్ ఆపర్చునిటీస్. ఈ 5 వాక్యాలు చదవండి. దేవుని యొక్క వాక్యపు వెలుగులో అనేక సత్యాలు తెరుచుకొని ఆశీర్వదింపబడండి. ఖచ్చితముగా నువ్వు పోగొట్టుకున్న ప్రతి అవకాశం దేవుని దగ్గరికి తీసుకురాబోతా ఉన్నాడు. ఆపర్చునిటీస్ రాబోతున్నాయి. మంచి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. అలాగే వివాహానికి సంబంధించిన అవకాశాలు రాబోతున్నాయి. అలాగే బిజినెస్కి సంబంధించిన అవకాశాలు రాబోతున్నాయి. లోన్కి సంబంధించిన అవకాశాలు రాబోతున్నాయి. అనేకులు కూడా మీకు మంచి అవకాశాలను దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవుడు నీ ఎదుట తలుపులు తెరిచి ఉంచి ఉన్నాడు. సో యూ విల్ రిసీవ్ గుడ్ ఆపర్చునిటీస్. ఈ గుడ్ న్యూసెస్ అన్నీ నీ కొరకే. సో ఈ మంచి వార్తలు విని ఆశీర్వదింపబడు. దేవుడు నిన్ను దీవిస్తాడు. ఈ యొక్క వీడియో స్కిప్ చేయకుండా ఆఖరి వరకు కూడా వీక్షించు. దేవుడు నీతో మాట్లాడి నిన్ను ఆశీర్వదించబోతా ఉన్నాడు. ఈ యొక్క 5 వాక్యాలు నీ జీవితంలో ఈ రోజున మీరు ధ్యానం చేయండి. నేను చదివి మీకు చూపించి వినిపిస్తాను. తప్పకుండా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దానికంటే ముందుగా ఈ యొక్క వీడియోను ఒక లైక్ చేసి అలాగనే అనేకులకి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో యూ విల్ రిసీవ్ గుడ్ ఆపర్చునిటీస్. మీకు మంచి అవకాశాలు రాబోతున్నాయి. ఏంటో బైబిల్ గ్రంథంలో చూద్దాం. మొట్టమొదటిగా మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. చూడండి, మొట్టమొదటిగా దేవుడు నీకు ద్వారాలు తెరవాలి అంటే, దేవుడు నీకు తలుపులు తీయాలి అంటే, నీకు మంచి అవకాశాలు నీ ఇంటిని గడప యొద్దకు రావాలి, తట్టాలి. నీ డోర్ని మంచి అవకాశాలు తట్టాలి అంటే మొట్టమొదటిగా నువ్వు చేయాల్సింది ఏంటంటే, నీవు ప్రార్థన చేయాలి. నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రి నువ్వు ప్రార్థన చేసినప్పుడు అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. మంచి అవకాశాలు నీకు వస్తాయి. అలాగే రెండవదిగా మనం ధ్యానం చేసుకుందాం. సో మొట్టమొదటిగా మత్తయి సువార్త 6:6 చదివాం కదా. ఇప్పుడు రెండవ వచనం, దీనికి లింక్ ఉంటుంది. 5వది ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం ధ్యానం చేసుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం.
ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనము చేయుదుము. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనం చేయుదుము. చూడండి, మొట్టమొదటిగా నువ్వు తలుపులు వేసి ప్రార్థన చేసి రహస్యమందున్న దేవునికి ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు నీ తలుపు యొద్ద, నీ హృదయం అనే తలుపు యొద్ద, నీ ద్వార బంధముల యొద్ద నిలవబడి ఆయన తలుపును తడతాడు. అలా తట్టినప్పుడు దేవుని యొక్క స్వరం విని నీవు తలుపు తీస్తే, అంటే నీ హృదయం అనే తలుపులు తీస్తే దేవుడు నీ యొద్దకు వచ్చి నీలో ఉంటాడు, నీవు ఆయనతో ఉంటావు. సో దేవుడు నీ హృదయంలోనికి ఎంట్రీ అవుతాడు. మొట్టమొదటిగా నీవు గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి ప్రార్థన చేస్తే ఆయన నీ గడప యొద్దకు వచ్చి తలుపులు తడతారు. అంటే నీ హృదయం అనే గడప యొద్దకు వచ్చి తలుపులు తడతాడు. నీవు తెరిచి ఆయన స్వరం విని ఆయనకి స్వాగతం ఇచ్చి నీవు ఆయన్ని నీ హృదయంలోకి చేర్చుకున్నట్లయితే అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. నీ హృదయంలో ప్రభు కొలువై ఉంటాడు. మారు మనసు పొందుకొని బాప్తిసం తీసుకొని మందిరానికి వెళుతూ దేవుడి సన్నిధానంలో ఉన్నట్లయితే దేవుడు నీ పట్ల బలమైన గొప్ప కార్యం చేస్తాడు. ఇప్పుడు నీవు గదిలోకి వెళ్ళి తలుపులు వేసి ప్రార్థన చేశావు. ఆయన నీ తలుపు యొద్దకు వచ్చి నీ హృదయం అనే తలుపుల యొద్ద నిన్ను తట్టి నీవు ద్వారాలు తెరిచావు. నీ హృదయంలో ఆయన కొలువై ఉన్నాడు. ఇప్పుడు దేవుడు నీకు ఎలాంటి కార్యాలు చేస్తాడో చూద్దాం. రెండవ వాక్యం యెషయా గ్రంథం 45:2. యెషయా గ్రంథం 45 అధ్యాయం 2వ వచనం. నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాలం చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను. చూడండి, ఇత్తడి తలుపులు దేవుడు పగలగొట్టి ఇనుప గడియలను దేవుడు విడగొట్టబోతా ఉన్నాడు. ఈ ఇత్తడి తలుపులు, ఈ ఇనుప గడియలు అనగా సాతాను నిన్ను బంధించి నీకు అవకాశాలు రాకోకోకుండా సాతాను వేసిన ద్వారాలు, సాతాను వేసిన తలుపులు ఈ రోజున దేవుడు ఏం చేయబోతున్నాడు అంటే వాటన్నిటినీ కూడా దేవుడు పగలగొట్టబోతా ఉన్నాడు. సో ఇనుప గడియలు ఏవైతే ఉన్నాయో వాటిని దేవుడు విడగొట్టి, ఇత్తడి తలుపులు ఏవైతే ఉన్నాయో వాటిని దేవుడు పగలగొట్టి నీకు దేవుడు ద్వారాలు తెరిచి నీ జీవితంలో దేవుడు మంచి మంచి అవకాశాలు వచ్చినట్లుగా దేవుడు చేసి నిన్ను దేవుడు సాతాను అధికారంలో నుండి విడిపించబోతున్నాడు. అలాగనే మూడవది ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం నుంచి ధ్యానం చేసుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడనూ వేయనేరడు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడనూ వేయనేరడు. దేవుడు నీ ఎదుట తలుపులు తెరిచి ఉంచి ఉన్నాడు, దాన్ని ఎవరు కూడా వేయలేరు. ఎందుకనగా దేవుని యొక్క వాక్యంలో రాయబడినది, దావీదు తాలపు చెవి కలిగి ఎవడనూ వేయలేకుండా తీయవాడును, ఎవడనూ తీయలేకుండా వేయవాడినైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏవనగా. చూడండి, దేవుడు గనక ఒక్కసారి తలుపు వేస్తే ఆ తలుపులు ఎవరు కూడా తీయలేరు. దేవుడు ఒకవేళ తలుపు తెరిస్తే, సో ఒక్కసారి దేవుడు తలుపు తీస్తే దాన్ని ఎవరు వేయలేరు, అలాగే ఆయన వేస్తే ఎవరు కూడా తీయలేరు. అయితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఇత్తడి తలుపులను, ఇనుప గడియలను విడగొట్టి నీ ఎదుట దేవుడు తలుపులను తీసి ఉంచి ఉన్నాడు. ఇక మీకు ద్వారాలను దేవుడు తెరిచి ఉంచి ఉన్నాడు గనక నీ దేవుడు నీకు సహాయం చేసి నువ్వు వెళ్ళు మార్గంలో దేవుడు నీకు తోడై ఉన్నాడు గనక ఇక దాన్ని ఎవడును వేయనేరడు. సో ఈ రోజున నీకు దేవుడు మంచి మంచి అవకాశాలు వచ్చినట్లుగా నీ కొరకు దేవుడు తలుపులు తెరిచి ఉంచి ఉన్నాడు. సో ఇక నీకు శుభవార్తలు వినపడతాయి. ఇక నీ జీవితంలో బలమైన గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. దేవుడు నీ ఎదుట తలుపు తీసి ఉంచున్నాడు గనక దాన్ని ఎవడును వేయనేరడు. నీకున్న సంతోషాన్ని, నీకున్న ఆనందాన్ని, నీకున్న అవకాశాలని ఎవ్వరు కూడా దోచుకోలేరు. నీకు రావాల్సిన డబ్బుని ఎవరు ఆపలేరు. నీకు రాబోతున్న విజయాన్ని ఎవరు ఆపలేరు. నీకు జరగబోతున్న కార్యాన్ని ఎవరు కూడా ఆపలేరు. నీ వివాహ కార్యాన్ని ఎవరు రద్దు చేయలేరు. అలాగే దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేసి ఆశీర్వదించును గాక. దేవుడు నీ ఎదుట తలుపు తీసి ఉంచున్నాడు. అలాగనే నాలుగోది యెషయా గ్రంథం 45వ అధ్యాయం 1వ వచనం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయము
1వ వచనం, అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను. దేవుడు నీతో చెప్తున్నాడు, ఇదిగో జనములను జయించడానికి దేవుడు నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాడు, అనగా నీవు జయాన్ని పొందుకుంటావు. అలాగే రాజుల నడికట్లను విప్పి, ఇదిగో ద్వారాలను దేవుడు నీ ఎదుట ఇక వేయబడకుండా తలుపులను దేవుడు తీసి ఉంచి ఉన్నాడు. ఇదిగో నీ ఎదుట తలుపు వేయబడి ఉన్నది, నువ్వు ముందుకు వెళ్ళలేకపోతున్నావు. సో అనేక తలుపులు నిన్ను అడ్డగిస్తూ, ఇత్తడి తలుపులు, ఇనుపు గడియలు, చెరసాల్లో బంధించబడినట్లుగా బంధించబడి ఉన్నావు. నీ ఎదుట ద్వారాలు ఉన్నాయి కానీ వాటికి తలుపులు వేయబడ్డం మూలాన నువ్వు లోపలికి వెళ్ళలేకపోతున్నావు. ఆశీర్వాదపు పట్టణంలోనికి ప్రవేశించలేకపోతున్నావు. దేవునికరమైన జీవితంలోనికి వెళ్ళలేకపోతున్నావు. దేవుడు నీతో చెబుతున్న మాట ఏంటి అంటే, ఇదిగో ద్వారములు నీ ఎదుట ఇక ఎవరు కూడా వేయబడకుండా ఆ తలుపులను దేవుడు నీకు తెరిచి నీవు అనేక విజయాలను పొందుకోబోతా ఉన్నావు. నీకు మంచి అవకాశాలు రాబోతున్నాయి. యు విల్ రిసీవ్ గుడ్ ఆపర్చునిటీస్. ఈ యొక్క 5 వాక్యాలు చదవండి. మొదటగా నీవు మందిరంలోనికి కానీ రహస్య ప్రార్థన గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి నువ్వు ప్రార్థన చేస్తే అప్పుడు ప్రభు నీ యొద్దకు వచ్చి తలుపు తడతాడు. నీ హృదయమైన తలుపులు తెరిచి ఆయనకి స్వాగతాన్ని ఇస్తే అప్పుడు దేవుడు నీ జీవితంలో చేసేది ఏంటంటే, ఇత్తడి తలుపులను, ఇనుప గడియలను ఆయన పగలగొట్టి నీ ఎదుట తలుపులను దేవుడు తెరిచి, అలాగే ఎవరు కూడా ఆ తలుపులు వేయలేనట్లుగా దేవుడు నీ జీవితంలో కార్యం జరిగించబోతున్నాడు. సో ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, అలాగనే షేర్ చేసి, అలాగనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి మీ ప్రార్థన అవసరతలు ఒక నెంబర్కి తెలియపరచండి, ఒక నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియపరచండి. సో ఒక్కొక్కసారి నేను అవైలబిలిటీలో లేకపోవడం వలన నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా, వాట్సాప్లో రిప్లై ఇవ్వకపోయినా 10-15 రోజులు పట్టినా నేను మీ కాంటాక్ట్లోకి వస్తాను. తర్వాత అయినా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. కామెంట్స్లో యేసయ్య నాకు ద్వారాలు తెరిచాడు, అనగా నా ఎదుట యేసయ్య తలుపు తీసాను, లేకపోతే నాకు మంచి అవకాశాలు రాబోతున్నాయని కామెంట్స్లో రాయండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.